వస్తుంది. అదే బ్రదర్‌కు కొంచెం సిగ్నల్ లేనట్టుందన్న. యూకే అని అనుకుంటాను. మీరు మాట్లాడుతుంటే ఓకే. మాకు క్లియర్‌గానే ఉంది. ఓకే. మనం క్లియర్‌గా ఉంది నాకు. ఓకే. సెషన్ ముగించే ముందు మనం దేవుని వాక్యం చదివి ప్రార్థన చేసి మొదలు పెడదాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 43 నుంచి 48 వరకు ఎవరైనా తెలుగులో చదవండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనం నుంచి 48వ వచనం వరకు చదువుకుందాం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడిన వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతం కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మలవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలెనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతనిని వేడుకొనిరి. ప్రార్థన చేసుకుందాం. పరలోకన మా తండ్రి, దేవా, మాకు ఈ యొక్క సమయం ఇచ్చినందుకు వందనాలు. దేవా, మరి మమ్మల్ని ఎంతో ప్రేమించి దేవా మీ యొక్క కుమారుని మా తండ్రి ఈ భూమి మీద పంపించి దేవా తన శరీరము నలకొట్టి తన రక్తం చిందించడం వల్ల పాపానికి తండ్రి శిక్ష రహితుడై తండ్రి మమ్మల్ని పాపం నుంచి విడిపించడానికి తండ్రి మీ కుమారుని తన శిలపై మీరు తన్ని వేలాడేసినందుకు వందనాలు. తన రక్తం ద్వారా మమ్మల్ని కడిగినందుకు వందనాలు. యేసు ప్రభు రక్తం ద్వారా మమ్మల్ని కొన్నారు, దానికి వందనాలు ప్రభువా. మరి అంతేకాక మాకు బైబిల్ ఇచ్చినారు. మీ యొక్క మాటలు ధ్యానిస్తూ తండ్రి మమ్మల్ని మేము సిద్ధపరుస్తూ ఈ రాకడకై తండ్రి మేము వేచి ఉండడానికి మీరు సహాయపడుతున్నారు అన్నది వందనాలు. అంతేకాక మమ్మల్ని ప్రేమిస్తూ ఈ యొక్క బైబిల్ పట్టణాన్ని కూడా మాకు ఇచ్చిన వందనాలు. అనేక తండ్రి దాసులు దాసురాలు తండ్రి ప్రార్థిస్తున్నారు ఈ యొక్క బైబిల్ స్టడీ గురించి, దానికి వందనాలు ప్రభువా. తండ్రి నీ దాసుని తండ్రి ఎలాంటి అర్హత లేని వాడిని ప్రభువా, కానీ మీ యొక్క పిల్లల మీ యొక్క సేవకులు వాళ్ళకు ప్రార్థన తద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. తర్జుమాల సాయం చేయండి తండ్రి. మరి మాట్లాడే సమయంలో సులచాటం బయలుపరిచి మీరే బయలుపరచమని వేడుకుంటున్నాను. నూతనంగా అభిషేకించి పరిశుద్ధాత్మతో అభిషేకించి మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. ట్రాన్స్లేషన్లో సాయం చేయండి. ఇంకా ఎవరైతే రాని ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. మాతో ఉన్నందుకు వందనాలు. మొదటి నుంచి అంత వరకు మీ యొక్క సహాయం, మీ యొక్క తండ్రి నడిపింపు కోరుతూ పరలోక మన్నను మాకు ఈమెను వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సో గత వారం మనము యేసు ప్రభు, నజరేయుడైన యేసు ప్రభు అని పేతురు చూసిన ఒక ಪ್ರಸಂಗಾన్ని మనం ಧ್ಯಾನಿಂಚಿనాం. ನಾವು ಕಳೆದ ವಾರದಲ್ಲಿ ನಜರೇತಿನ ಯೇಸು ಎನ್ನುವಂತ ಮಾತನ್ನ ಪೇತ್ರನು ಪದೇ ಪದೇ ಹೇಳಿದ್ದನ್ನ ಆ ಮಾತುಗಳನ್ನ ಧ್ಯಾನ ಮಾಡಿದ್ವಿ. తర్వాత చివరిగా మనం ఆ యేసు ప్రభు గురించి పేతురు మాట్లాడినప్పుడు ఏ విధంగా ఆ ప్రాంతం అంతా వాళ్ళు యేసు ప్రభుని రిసీవ్ చేసుకున్నారు, ఆయన ప్రసంగం ముగించేటప్పుడు ఏ విధంగా ముగించినాడు అది చూసినాం. ಆಮೇಲೆ ಪೇತ್ರನು ಆ ಪ್ರಸಂಗ ಮುಗಿಸುವ ಹೊತ್ತಿನಲ್ಲಿ ಅಲ್ಲಿರುವ ಜನರು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಮಾತುಗಳನ್ನ ಸ್ವೀಕರಿಸಿದ್ರು, ಎಲ್ಲ ವಿಷಯಗಳನ್ನ ಅದಲ್ಲಿ ನಡೆದಂತ ಕಾರಣ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. తర్వాత మనం కొన్ని వీడియోస్ చూసినాము. ಕೆಲವೊಂದು ವಿಡಿಯೋಸ್ಗಳನ್ನ ನಾವು ನೋಡಿದ್ವಿ.
లాస్ట్ టైం నేను 2 వీడియోస్ చూపించినాను. ಮತ್ತೆ ಕಳೆದ ಬಾರಿ ನಾನು 2 ವಿಡಿಯೋಸ್ ನಿಮಗೆ ತೋರಿಸಿದ್ದೆ. కానీ మీకు ఆడియో రాలేదని విన్నాను. ಆ ಸಮಯದಲ್ಲಿ ಆಡಿಯೋ ನಿಮಗೆ ಸರಿಯಾಗಿ ಕೇಳಿಸಿಲ್ಲ ಅಂತ ನೀವು ಹೇಳಿದ್ದು ನಾನು ಕೇಳಿಸ್ಕೊಂಡೆ. ఇది ఆడియో చాలా ఇంపార్టెంట్ ఇది. ಮತ್ತೆ ಇದರಲ್ಲಿ ಮುಖ್ಯವಾಗಿ ಆ ಶಬ್ದ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳುವಂತದ್ದು ಬಹಳ ಮುಖ್ಯವಾಗಿರ್ತದೆ. చాలా మంది నరకం అంటే చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ಬಹಳ ಜನ ನರಕ ಅಂತಂದ್ರೆ ಬಹಳ ತುಂಬಾ ಸುಲಭವಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. నరకం అంటే ఏ విధంగా ఉంటది అని ఒక సేవకుడు చిత్రీకరించి వీడియో రూపంగా పెట్టినాడు. ನೋಡ್ರಿ, ನರಕ ಅಂತಂದ್ರೆ ಅದು ಎಷ್ಟು ಭಯಂಕರವಾಗಿರ್ತದೋ ಅದನ್ನ ಒಬ್ಬ ಸೇವಕರು ಚಿತ್ರೀಕರಿಸಿ ಆ ವಿಡಿಯೋ ರೂಪದಲ್ಲಿ ಅದನ್ನ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. కొంతమంది పేషెంట్స్ అమెరికాలో వాళ్ళని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. ಮತ್ತೆ ನೋಡುವಾಗ ಅಮೆರಿಕ ದೇಶದಲ್ಲಿ ಕೆಲವರ ಅನುಭವ ಅಂದ್ರೆ ಸಾವಿನ ಸಮಯದಲ್ಲಿ ಆದಂತ ಅನುಭವವನ್ನ ಶೇಖರಿಸಿದ್ದಾರೆ. సో వాళ్ళు చనిపోయి కొన్ని నిమిషాలు గంటలు తిరిగి మళ్ళీ వాళ్ళ శరీరానికి వచ్చినారు, వాళ్ళు రికార్డ్ అయి ఉన్నాయి. ನೋಡ್ರಿ, ಅವರು ನಿಜವಾಗಿ ಕೂಡ ದೇಹವನ್ನು ಬಿಟ್ಟು ಅಂದ್ರೆ ಸತ್ತೋಗಿ ಸುಮಾರು 1 ತಾಸು ಅರ್ಧ ತಾಸು ನಂತರ ಮತ್ತೆ ಅವರು ಬದುಕಿ ಬಂದು ಅವ್ರು ಹೇಳಿದಂತ ಮಾತುಗಳು, ಅವ್ರ ಅನುಭವ ಅದನ್ನೆಲ್ಲ ಅವರು ದಾಖಲು ಮಾಡಿದ್ದಾರೆ. వాళ్ళు నరకానికి వెళ్ళి ఆ చిత్రీకరణ అంతా చూసి వాళ్ళ సాక్ష్యాలు చెప్తున్నారు. ఏదో విధంగా వాళ్ళకు మళ్ళీ తిరిగి శరీరంలో వచ్చినారని వాళ్ళు చెప్పినారు. ಅವ್ರು ಹೇಳಿದ ಮಾತೇನಂತಂದ್ರೆ, ನಾವು ಸತ್ತು ಹೋದಾಗ ನರಕಕ್ಕೆ ಹೋಗಿದ್ವಿ, ಅಲ್ಲಿ ಭಯಂಕರವಾದಂತ ಪರಿಸ್ಥಿತಿ ಇದೆ, ಯಾತನೆ ಇದೆ, ಭಯಾನಕವಾಗಿರ್ತದೆ ಅಂತ ವಿಷಯವನ್ನ ಅವರು ಹೇಳಿದ್ದಾರೆ. ಅದನ್ನ ಅದ ಆಧಾರದ ಮೇಲೆ ಆ ಒಂದು ಚಿತ್ರವನ್ನ ಅವ್ರು ಮಾಡಿದ್ದಾರೆ. సో అది ఫస్ట్ వీడియో. ಅದು ಮೊದಲನೇ ವಿಡಿಯೋ. సెకండ్ వీడియో వచ్చేసి, ಎರಡನೇ ವಿಡಿಯೋ ಬಂದು అది రష్యా ప్రాంతంలో వాళ్ళు భూమధ్యం ఎంత దూరం పోగలుగుతామని రీసెర్చ్ గురించి వాళ్ళు బోర్ తవ్వినారు. ರಷ್ಯಾ ದೇಶದಲ್ಲಿ ಒಂದು ಸಂಶೋಧನೆ ಮಾಡಿದ್ರು. ಅಂದ್ರೆ ಭೂಮಿಯಲ್ಲಿ ಎಷ್ಟು ಒಳಗಾದ್ರೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಆಗುತ್ತೋ ಅಂತ ಹೇಳಿ ಅವರೊಂದು ಬೋರ್ವೆಲ್ ನ ತೋಡ್ಲಿಕ್ಕೆ ಶುರು ಮಾಡ್ತಾರೆ. సో సుమారుగా వాళ్ళ మెటల్స్ ఇన్స్ట్రుమెంట్స్ 2 or 3 కిలోమీటర్స్ వరకు కింద భూమి లోపల వరకు పోయినారు. ಸುಮಾರು 2-3 ಕಿಲೋಮೀಟರ್ ವರೆಗೆ ಅವರು ಭೂಮಿಯಲ್ಲಿ ತೋಡ್ತಾ ಹೋಗ್ತಾರೆ. సో కింద పోతున్నా అది టెంపరేచర్ ఎక్కువ అయ్యి అది ఆల్మోస్ట్ 2000 ఫారెన్హీట్ వరకు పోయింది. ಕೆಳಗೆ ಹೋದಂತೆಲ್ಲ ಆ ಒಂದು ಉಷ್ಣೋಗ್ರತೆ ಜಾಸ್ತಿಯಾಗಿ ಸುಮಾರು 2000 ಹೀಟ್ ವರೆಗೆ ಉಷ್ಣೋಗ್ರತೆ ಬೆಳೆದಾಗಿ ನೋಡಿದ್ರು. సో ఆ మెటల్స్ అవన్నీ మెల్ట్ కావడం మొదలైనాయి. ಅವರು ಕಳಿಸಿದಂತ ಉಪಕರಣಗಳು, ಭೂಮಿ ಒಳಗೆ ಬಿಟ್ಟಂತ ಉಪಕರಣ ಎಲ್ಲ ಕರಗಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭವಾಯಿತು. సో వాళ్ళు ఎందుకు మెల్ట్ అవుతుంది, మళ్ళీ ఇంకేదో శబ్దాలు వినబడుతుందని ఒక ఇన్స్ట్రుమెంట్ పంపించి ఒక 39 seconds వరకు ఆ సౌండ్ రికార్డ్ చేసినారు. ಆ ಸಮಯದಲ್ಲಿ ಅದ್ರ ಕಾರಣ ತಿಳ್ಕೊಬೇಕೆಂಬುದಾಗಿ ಮತ್ತೆ ಸೌಂಡ್ ರೆಕಾರ್ಡ್ ಮಾಡಿರುವಂತ ಉಪಕರಣವನ್ನ ಕೆಳಗೆ ಕಳಿಸಿದಾಗ ಅಲ್ಲಿ 39 ಸೆಕೆಂಡ್ಗಳವರೆಗೆ ಆ ಬಂದಂತ ಶಬ್ದಗಳನ್ನೆಲ್ಲ, ಅರಚುವ ಕಿರುಚುವ ಶಬ್ದಗಳನ್ನೆಲ್ಲ ಅವರು ರೆಕಾರ್ಡ್ ಮಾಡಿದ್ದಾರೆ. వాళ్ళు తీసుకొని ఆ రికార్డింగ్ విన్నాక ఎంతో భయమై వాళ్ళు దాన్ని ఆ హోల్ ని మూసేసినారు. ನೋಡ್ರ, ಮತ್ ತಗೊಂಡ ನಂತರ ರೆಕಾರ್ಡಿಂಗ್ ಅವರು ಆಲಿಸಿದಾಗ ಅವರಿಗೆ ಭಯ ಉಂಟಾಗಿ ಅಲ್ಲಿ ತೋಡಿದಂತ ಒಂದು ಏನ್ ರಂಧ್ರವಿತ್ತು ಅದನ್ನ ಅವರು ಮುಚ್ಚಾಕ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ఆ శబ్దాలు అంటే మనుషులు వాళ్ళ యొక్క అరుపులు, కేకలు, ఏడుపులు అవన్నీ వినబడుతున్నాయి. ಅಲ್ಲಿ ಶಬ್ದಗಳು ಕೇಳಿಸಿದ್ದು ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ, ಮನುಷ್ಯರು ಅರಿಸುವಂತ, ಕೂಗುವಂತ, ಅವ್ರ ಕೇಕ್ ಹಾಕುವಂತ ಆ ಶಬ್ದಗಳಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಕೇಳಿಸಿದವು. సో కంపల్సరీ మనం ఈ నరకం గురించి మనం ఈ 2 వీడియోస్ చూడాలి. ಮತ್ತೆ ఖచ్చిತವಾಗಿ ಈ ನರಕದ ಕುರಿತಾಗಿನ 2 ವಿಡಿಯೋಗಳನ್ನ ಪ್ರತಿಯೊಬ್ಬರು ನೋಡ್ಲೇಬೇಕು. అప్పుడే మనకు తెలుస్తుంది మనం ఎంత దూరంగా పారిపోవాలి ఈ నరకం నుంచి. మనకు ఒక పురుకల్పు లేకపోతే మేల్కొల్పు వస్తుంది. ಅವಾಗ್ಲೇ ನಿಜವಾಗಿ ನಾವು ಎಚ್ಚೆತ್ಕೊಳ್ತೀವಿ. ಈ ನರಕದಿಂದ ಎಷ್ಟು ನಾವು ದೂರವಾಗಿರ್ಬೇಕು, ಓಡೋಗ್ಬೇಕು ಅಂತ ನಾವು ಗ್ರಹಿಸ್ಕೊಳ್ತೀವಿ. సో నేను ట్రై చేస్తాను. ఇది సౌండ్ ఎట్లా నేను ప్లే చేస్తాను, మీరు ఒకసారి వినండి. ಶಬ್ದಕ್ಕೋಸ್ಕರ ಅಣ್ಣವ್ರು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಿದ್ರೆ ನಾವು ನೋಡೋಣ.
ఒకవేళ రాలేదంటే యుగేందర్ బ్రదర్ అది అంట. సౌండ్ వినలేదంటే మీరు చెప్పండి. ఓకే. ఓకే ఓకే. వినబడుతుందా బ్రదర్? వినిపిస్తుంది. ఇప్పుడు రెండో వీడియో చూద్దాం. మీరు పవర్ పాయింట్ పంపించిన మీరు మీ టైంలో మొత్తం వీడియో చూడండి. సెకండ్ వీడియో చూద్దాం. ఇది ఆ బోర్ లో చేసిన రికార్డింగ్ వీడియో, ఆడియో ఇది. చూసాం కదా బ్రదర్స్? ఓకే. సో మా ఫర్దర్గా టైం వేస్ట్ కాకుండా మనం ఇంకా ఫర్దర్గా వెళ్దాం. ఇప్పుడు ఇది నరకం యొక్క చిత్రీకరణ. ಇದು ನರಕದ ಒಂದು ಚಿತ್ರೀಕರಣವಾಗಿದೆ. సో మన నరకం అంటే ఏంటో మనకు తెలవాలని నేను మీకు చూపించినాను. ನರಕ ಅಂತಂದ್ರೆ ನಾನು ಗೊತ್ತಾಗ್ಬೇಕಂತ ನಾನು ನಿಮಗೆ ಇದನ್ನ ತೋರಿಸಿದ್ದೇನೆ. మీకు టైం ఉన్నప్పుడు ఈ పవర్ పాయింట్ల నుంచి కంప్లీట్ గా చూడండి. మీకు సమಯ ಇರುವಾಗ ಆ ಪವರ್ ಪಾಯಿಂಟ್ ಇಂದ ನೀವು ಅದನ್ನ ಪೂರ್ತಿಯಾಗಿ ನೋಡ್ರಿ. ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ పేతురు ఆయన ఒక సంభాషణ చేసేటప్పుడు ఈ నరకం గురించి, తర్వాత యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు, ఎందుకు మరణించాడు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినాడు. ನೋಡ್ರಿ, ಆ ಪೇತ್ರನು ಆತನು ಪ್ರಸಂಗದಲ್ಲಿ ನೋಡುವಾಗ ನರಕದ ಕುರಿತು ಆತನು ಹೇಳ್ತಾನೆ. ಮತ್ತೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಆ ನರಕದಿಂದ ನಾವು ತಪ್ಪಿಸೋದಕ್ಕೋಸ್ಕರನೇ ಆತ ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು ಸತ್ತು ಮತ್ತೆ ತಿರುಗಿ ಪುನರುತ್ಥಾನನಾಗಿ ಸಜೀವನಾಗಿ ಎದ್ದು ಬಂದನಂತ ಎಲ್ಲ ವಿಷಯವನ್ನ ಪೇತ್ರನಲ್ಲಿ ತನ್ನ ಪ್ರಸಂಗದಲ್ಲಿ ಹೇಳ್ತಾನೆ. నెక్స్ట్ 44వ వచనంలో వచ్చే వరకు 44ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ಬೋದಾದ್ರೆ, స్క్రీన్ వస్తుందా? ఓకే, గుడ్. ఇప్పుడు హోలీ పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ఒక మెసేజ్ ని ఆయన ప్రసంగాన్ని ఆపినాడు. ನೋಡ್ರಿ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಇವಾಗ ಪೇತ್ರನನ್ನು ಪ್ರಸಂಗ ಮಾಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಅಲ್ಲಿ
ತಡೆಯುವುದನ್ನ ನೋಡ್ತೇವೆ ಅಥವಾ ನಿಲ್ಲಿಸೋದನ್ನ ನೋಡ್ತೇವೆ. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈయన నాపాల్సి వచ్చింది? ಯಾಕೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ಪೇತ್ರನನ್ನ ಅಲ್ಲಿ ನಿಲ್ಲಿಸ್ಬೇಕಾಗಿ ಬಂತು? ఎందుకంటే ఏ విషయాలైతే చెప్పాలో అవన్నీ పేతురు ఇప్పుడు వరకు ప్రసంగించిండు. ಕಾರಣ ಏನಂತಂದ್ರೆ ಅಲ್ಲಿ ಏನೆಲ್ಲಾ ವಿಷಯಗಳು ಅವರಿಗೆ ಹೇಳಬೇಕಾಗಿತ್ತು, ತಿಳಿಪಡಿಸ್ಬೇಕಾಗಿತ್ತು ಎಲ್ಲವನ್ನ ಪೇತ್ರ ಅಲ್ಲಿವರಿಗೆ ತಿಳಿಪಡಿಸಿದಾನೆ. 43వ వచనంలో ఏముంది? మీరు పాప క్షమాపణ ప్రాయశ్చిత్తపడాలి మీ పాపాల గురించి అని చెప్పినాడు. 43ನೇ ವಚನದಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತೀವಿ? ನೀವು ನಿಮ್ಮ ಪಾಪಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡಬೇಕು, ಮಾನಸಾಂತರ ಹೊಂದಿಕೊಳ್ಬೇಕು ಎನ್ನುವುದನ್ನ ಹೇಳದ್ ನೋಡ್ತೀವಿ. 44వ వచనం ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద వచ్చినది. ಅದನ್ನ 44ನೇ ವಚನ ನೋಡುವಾಗ ಪವಿತ್ರಾತ್ಮನ ವರವು ಅವರೆಲ್ಲರ ಮೇಲೆ ಇಳಿದು ಬಂದದಾಗಿ ನೋಡ್ತೇವೆ. దిగేను అనుంది, ಇಳಿದು ಬಂತು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దిగాల్సి వచ్చింది వీళ్ళ మీద? పవిత్రాత్మను ಯಾಕೆ ಅವರ ಮೇಲಾತನು ಹಿಡಿದು ಬರ್ಬೇಕಾಯ್ತು? 4 విషయాలు, 4 ವಿಷಯಗಳನ್ನ ನೋಡ್ತೇವೆ. అన్యులని వీళ్ళు ఇప్పుడు ప్రభు అంగీకరిస్తున్నాడు సంఘంలో అని. ಮತ್ತೆ ಅನ್ಯ ಜನರಾಗಿರುವವರನ್ನು ಈಗ ಕರ್ತನು ತನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ಸ್ವೀಕರಿಸ್ತಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನ ಅವರಿಗೆ ತೋರಿಸ್ಬೇಕಾಗಿತ್ತು. పేతురుతో వచ్చిన 6 యూదుల క్రైస్తవులు వాళ్ళ సాక్షి. వాళ్ళు ಪೇತ್ರನ ಜೊತೆಲಿ ಬಂದಂತ 6 ಮಂದಿ ಯಹೂದ್ಯರು ಇದಕ್ಕೆ ಅವರು ಸಾಕ್ಷಿಗಳಾಗಿದ್ರು. రెండవది, ఇది ఒక జెంటైల్ పెంతెకోస్తు. ఇది ಮತ್ತೆ ನೋಡುವಾಗ ಇದು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಪಂಚಶತಮಾನದ ಒಂದು ಕಾರ್ಯವಾಗಿದೆ. అన్యుల పెంతెకోస్తు దినం, అన్యర పంచశతమ దిన. యూదులకు పెంతెకోస్తు దినం జరిగింది అపోస్తలుల 2వ అధ్యాయంలో. ಮತ್ತೆ ಯಹೂದ್ಯರಿಗೆ ಅಪೊಸ್ತಲ ಕೃತಿ 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಅವರ ಆಚರಿಸುವ పంచశతమ ದಿನವನ್ನು ನೋಡ್ತೇವೆ. అక్కడ ఏం జరిగింది? వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ అందరి మీద వచ్చినది. ಅಲ್ಲೇನ್ ನೋಡ್ತೀವಿ? ಪವಿತ್ರಾತ್ಮನವರೆಲ್ಲರ ಮೇಲೆ ಆತನು ಇಳಿದು ಬಂದನು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. అదే విధంగా ఇక్కడ అన్యుల మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చినది. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇಲ್ಲಿ ಪವಿತ್ರಾತ್ಮ ಬರುವ ಅನ್ಯ ಜನರ ಮೇಲೆ ಕೂಡ ಬಂದದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. 2వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం ఇప్పుడు వరకు అన్యుల మీద ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు. 2ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ 10ನೇ ಅಧ್ಯಾಯ ತನಕ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ಅಲ್ಲಿ ಎಲ್ಲಿ ಕೂಡ ಅನ್ಯ ಜನರ ಮೇಲೆ ಪವಿತ್ರಾತ್ಮ ಬರುವ ಬಂದದಾಗಿ ನಾವು ನೋಡೋದೇ ಇಲ್ಲ. వీళ్ళకు ఒక విశ్వాసానికి ఒక చిహ్నంగా అపోస్తలుల 2వ అధ్యాయం అపోస్తలుల 10వ అధ్యాయంలో ఒక సిమిలారిటీ ఉంది. ವಿಶ್ವಾಸಕ್ಕೆ ಒಂದು ಗುರುತಾಗಿ ನಾವು ಅಪೊಸ್ತಲ ಕೃತಿ 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಮತ್ತು 10ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಒಂದು ಹೋಲಿಕೆಯನ್ನ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఏంటి ఆ చిహ్నం అంటే అక్కడ వాళ్ళు భాషలు మాట్లాడింది, ఇక్కడ వీళ్ళు భాషలు మాట్లాడారు. ಆ ಗುರುತು ಏನಂತಂದ್ರೆ ಪವಿತ್ರಾತ್ಮರು ಕೊಡಲ್ಪಟ್ಟಾಗ ಅಲ್ಲಿ ಅವರು ಭಾಷೆಗಳನ್ನ ಮಾತನಾಡಿದ್ರು, ಇಲ್ಲಿ ಕೂಡ ಇವರು ಭಾಷೆಗಳಿಂದ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. 4వది, ఇది ఒక ప్రవచనం ఒక ಫುಲ್ಫಿಲ್ಮೆಂಟ್. 4ನೇದ ಗಮನಿಸಿದ್ರೆ ಇದು ಮುಂಚಿತವಾಗಿ ತಿಳಿಸಲ್ಪಟ್ಟ ಪ್ರವಾದನೆಯ ನೆರವೇರುವಿಕೆಯಾಗಿದೆ. యోవేలు 2వ అధ్యాయంలో అక్కడ రాయబడిన ప్రవచనం ఒక ಪ್ರಾಫೆಸಿ ఇక్కడ ಫುಲ್ಫಿಲ್ಮೆಂಟ್ ಅయింది. ಯೋವೇಲ 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಬರಲ್ಪಟ್ಟಂತ ಪ್ರವಾದನ ವಾಕ್ಯ ಇಲ್ಲಿ ನೆರವೇರುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದೆ. తర్వాత ఈ 6 వచ్చిన వాళ్ళు వాళ్ళు సాక్ష్యం చూస్తున్నారు? ಮತ್ತೆ ಪೇತ್ರನ ಜೊತೆಗೆ ಬಂದಂತ 6 ಜನರು ಅಲ್ಲಿ ಯಾವ ಒಂದು ಸಾಕ್ಷಿಯನ್ನ ಅವರು ಕಂಡುಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. వాళ్ళు ఏం చూస్తున్నారంటే అక్కడ ఎట్లా అన్యులకు ఇక్కడ అన్యుల మీద పరిశుద్ధాత్మ పడడం వాళ్ళు కళ్ళారా చూసినారు. ಮತ್ತೆ ಅವರು ತುಂಬ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅನ್ಯ ಜನರು ಕೂಡ ಪವಿತ್ರಾತ್ಮನಿಂದ ಪವಿತ್ರಾತ್ಮ ಭರಿತರಾಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఇంకోటి, అన్య జనుల ఇంట్లో జరిగింది ఇది. ಇನ್ನೊಂದು ವಿಷಯ ಏನಂದ್ರೆ ಇದು ನಡೆದದ್ದು ಅನ್ಯ ಜನರಾಗಿದ್ದಂತವರ ಮನೆಯಲ್ಲಿ. ఇది ఒక కొర్నేలి ఇంట్లో జరిగింది. ಇದು ಕೊರ್ನೇಲ ಮಾತನ ಮನೆಯಲ್ಲಿ ನಡೆದಂತ ಘಟನೆ. అక్కడ అపోస్తలుల 2వ అధ్యాయంలో అక్కడ మందిరం ప్రాంతంలో జరిగింది. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ದೇವಾಲಯ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲೇ ಅದು ನಡೆದು ನೋಡ್ತೇವೆ. అందరూ యూదుల మధ్యలో జరిగింది. ಅಲ್ಲಿ ಎಲ್ಲಾ ಯಹೂದ್ಯರ ಮಧ್ಯದಲ್ಲಿ ಆ ಘಟನೆ ನಡೆದಾಗ ನೋಡ್ತೇವೆ. ఇక్కడ ఒక ఇంట్లో జరిగింది. ಇಲ್ಲಿ ಒಂದು ಮನೆಯಲ್ಲಿ ನಡೆಯಿತು.
సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ಇದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದಂತ ಒಂದು ವಿಷಯವಾಗಿದೆ. ఇంకోటి మనం పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఏ విధంగా ఆ యూదుల మీద వచ్చినది, అదే విధంగా ఇక్కడ రావడం అనేది చాలా ప్రత్యేకమైన విషయం. ಪವಿತ್ರಾತ್ಮನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಯಹೂದ್ಯರ ಮೇಲೆ ಆತನ ವರವು ಬಂತು, ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇಲ್ಲಿ ಅನ್ಯಜನರ ಮೇಲೆ ಕೂಡ ಆ ವರವು ಬಂದದ್ದು ಬಹಳ ವಿಶೇಷವಾದ ಕಾರ್ಯವಾಗಿದೆ. ఒక నిమిషం, నేను స్లైడ్ ఓకే. ఈ స్లైడ్ ఓకే. సో మనం ఇప్పుడు ఈ స్లైడ్ లో చూసిన ప్రకారం స్లైడ్ అని ನೋಡುವ ಪ್ರಕಾರ పరిశుద్ధాత్మ రావడం లేకపోతే ఏ విధంగా జరిగింది అనేది అనేక స్థలాలలో వివిధమైన ప్రకారంగా జరిగింది. ಪವಿತ್ರಾತ್ಮನು ಬರುವ ವಿಷಯ ಮತ್ತೆ ಬೇರೆ ಬೇರೆ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ವಿವಿಧವಾದ ರೀತಿಯಲ್ಲಿ ನಡೆದಿರುವುದು ನಾವು ನೋಡ್ತೇವೆ. అపోస్తలుల 2:38 ఎవరైనా చదవండి. ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 2:38 ಯಾರಾದ್ರೂ ಓದೋಣ. తొందరగా 38 వర్సనా? 38. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. బాప్తిజం పొందడం ద్వారా పరిశుద్ధాత్మ రావడం అని అక్కడ రాయబడి ఉంది. ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಹೊಂದಿಕೊಳ್ಳುವುದರ ಮೂಲಕವಾಗಿ ಪವಿತ್ರಾತ್ಮ ದಾನವು ಪಡ್ಕೊಳ್ಳುವುದು ಎಂಬ ಮಾತು ನೋಡ್ತೇವೆ. అపోస్తలుల కార్యం 8:17. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 8:17. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడేనని సీమోను చూచి, అపోస్తలు చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రావడం జరిగింది. ಅಪೋಸ್ತಲರು ಹಸ್ತಾರ್ಪಣೆ ಮಾಡೋದ್ರ ಮೂಲಕವಾಗಿ ಅವತ್ತು ಅವರು ಪವಿತ್ರಾತ್ಮ ವರವನ್ನು ಹೊಂದಿದ್ದಾಗಿ ನೋಡ್ತೇವೆ. చూడండి, ఒక ప్యాటర్న్, ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క విధానం, ఒక్కొక్క ప్రకారం ಇಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಿದ್ರೆ ಒಂದೊಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಒಂದೊಂದು ವಿಧವಾದ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ದೇವರಾತ್ಮನ ಕಾರ್ಯ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಐಸಿಯಾ 42:1 ಯೆಶಾಯ 42:1 ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనుపరచని. సో ఇది ఒక కవనెంట్ పీపుల్ కి, ಇದು ಒಡಂಬಡಿಕೆಯ ಜನರಿಗೆ, సో అందరికి కాదు, ఒక కవనెంట్ పీపుల్ కే, ಎಲ್ಲರಿಗೆ ಅಲ್ಲ, ಒಡಂಬಡಿಕೆ ಜನರಿಗೆ ಮಾತ್ರ ಎಂಬುದಾಗಿ ನೋಡಿ. ఇంకోటి ఎజేకియల్ 36:26-27. HKL 36:26-27. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు రావడం కేవలం కొంతమంది ఏర్పరచుకున్న వాళ్ళ మీదనే. ఇప్పుడు ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ಪವಿತ್ರಾತ್ಮನು ಬರುವಂತದ್ದು ಕೇವಲ ಆರಿಸಲ್ಪಟ್ಟಂತ ಒಡಂಬಡಿಕೆ ಆರಿಸಲ್ಪಟ್ಟಂತರು ಅವರ ವಿಷಯದಲ್ಲಿ ಮಾತ್ರವೇ ನಾವು ಗಮನಿಸ್ತೇವೆ. యూదులు దేవుడు మాతో ఉన్నాడని ఒక గర్విష్ఠులు అయిపోయి వాళ్ళ హృదయాలు దేవునికి దూరంగా అయిపోయినది. ಯಹೂದ್ಯರು ದೇವರು ಜನರು ನಾವೆಂಬುದಾಗಿ ದೇವರ ಸಂಗಡ ಇದ್ರೆ ಎಂಬುದಾಗಿ ಅವರು ನಾವೇ ದೇವ್ರ ಮಕ್ಕಳಂತ ಅವ್ರು ಗರ್ವಿಷ್ಠರಾಗಿ ಅವ್ರ ಹೃದಯಗಳು ದೇವರಿಂದ ದೂರವಾಗಿ ಬಿಡ್ತು. వాళ్ళ హృదయాలు రాతి గుండెల వల్ల అయిపోయినాయి. ಅವರ ಹೃದಯಗಳು కల్లినంతే కఠినವಾಗಿ ಬಿಡ್ತು. ప్రభు ఏమంటున్నాడు? దేవుడే ఆ హృదయాలు మారుస్తాడు అంటున్నాడు. ದೇವ್ರ ಏನ್ ಹೇಳ್ತಾನೆ? ದೇವ್ರ ತಾನೇ ಅವರ ಹೃದಯಗಳನ್ನ ಮಾರ್ಪಡಿಸ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. ఏ విధంగా మారుస్తా అంటున్నాడు?
ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಹೃದಯಗಳನ್ನ ಬದಲಾಯಿಸ್ತಾನೆ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. తన పరిశుద్ధాత్మను పంపించి ఆ హృదయాలు మారుస్తా అంటున్నాడు. ತನ್ನ ಪವಿತ್ರಾತ್ಮ ಕಳುಹಿಸಿ ಅವರ ಹೃದಯಗಳನ್ನ ಮಾರ್ಪಡಿಸ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ఆ సో ఇక్కడ ఇంకో అర్థం కూడా వస్తది. ಇಲ್ಲೊಂದು ಅರ್ಥ, ಇನ್ನೊಂದು ಬೇರೊಂದು ಅರ್ಥನೂ ಬರ್ತದೆ. అన్యులు ఎవరైతే దేవుని ఎరగని వాళ్ళు, ದೇವರನ್ನ ಕಂಡುಕೊಳ್ಳದವರು, ಅದರ ಅನ್ಯರು, వాళ్ళ హృదయాలు రాతి గుండెల వలె ఉంటాయి. ಅವರ ಹೃದಯಗಳು ಕೂಡ ಕಲ್ಲಿನಂತೆ ಕಠಿಣವಾಗಿರ್ತದೆ. ఆ ప్రభు కూడా ఒక పారబుల్ చెప్పేటప్పుడు రాతి నేల మీద విత్తనాలు పడ్డాయి అంటది. ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೂಡ ಒಂದು ಸಾಮಾನ್ಯ ಹೇಳುವಾಗ ನೆಲದ ಬಂಡೆಯ ಮೇಲೆ ಕೆಲವು ಬೀಜಗಳು ಬಿದ್ದು ಎಂಬುದಾಗಿ ಅದನ್ನ ಹೇಳ್ತಾನೆ. సో అది పిచ్చుకలు వచ్చి తీసుకెళ్ళిపోతాయి, అంటే సాతాను వచ్చి తీసుకెళ్తే వాళ్ళకి ఏమి మార్పు చెందరు. ಆಕಾಶ ಪಕ್ಷಿಗಳು ಬಂದು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುವಾಗ ಅವರ ಹೃದಯಗಳಲ್ಲಿ ಯಾವ ಬದಲಾವಣೆ ಕಂಡು ಬರುವುದಿಲ್ಲ, ಆಗುವುದಿಲ್ಲ. తర్వాత యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28-29 వచనాలు. ಆಮೇಲೆ తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పరివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును. సో అందరి మీద, మనుషులు, పురుషులే గాని స్త్రీలే గాని ఎవరైనా సరే, వృద్ధులు యవ్వనస్తులు అందరి మీద నా పరిశుద్ధాత్మ నేను కుమ్మరిస్తాను అని అక్కడ మాట సెలవిస్తుంది. ನೋಡಿ, ಇಲ್ಲಿ ದೇವರು ಎಲ್ಲಾ ಜನರ ಮೇಲೆ, ಅವ್ರ ಪುರುಷರಾಗಿ ಸ್ತ್ರೀಯರಾಗಿರ್ಬೋದು, ವೃದ್ಧರಾಗಿರ್ಬೋದು, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಾಗಿದ್ದಾರೆ, ಯವನಸ್ಥರು, ಎಲ್ಲರ ಮೇಲೆ ಆತ್ಮವನ್ನು ಸುರಿಸುವುದಾಗಿ ದೇವರಲ್ಲಿ ಮಾತನಾಡ್ತಾರೆ. సో ఒక మనుషులు లేకపోతే ఒక జాతి వాళ్ళ నుంచి ప్రభు ఏమంటున్నాడు, ఇప్పుడు అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడను అని అంటున్నాడు. ಏರ್ಪಡಿಸಲ್ಪಟ್ಟ ಕೆಲವರು ಅಥವಾ ಒಂದು ಗುಂಪು ಅಂತ ನಾವು ನೋಡದ, ಇವಾಗ ಮುಂಚೆ ಹೇಳಿದಂತ ಅಲ್ಲದೆ ಈಗ ದೇವರು ಎಲ್ಲಾ ಜನರ ಮೇಲೆ ತನ್ನ ಆತ್ಮ ಸುರಿಸುವುದು ಎಂಬುದಾಗಿ ಅದನ್ನ ಮಾತನಾಡ್ತಾ ಇದೆ. సో 45వ వచనంలో ఇక్కడ అది నెరవేర్చబడుతున్నది. 45వ వచನದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಅದು ನೆರವೇರಿಸಲ್ಪಡುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದೆ. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 45వ వచనంలో అక్కడ నెరవేర్చబడుతున్నది. అపోస్తల కృత్యಗಳು 10:45 వచనದಲ್ಲಿ ఆ వాగ్దాన ప్రవాదన వాక్యం నెరవేరుతా ಇದೆ. తర్వాత యూదులకి అన్యులకి తేడా లేదు అనేసి ఇంకా వాక్యం సెలవిస్తుంది. ಯಹೂದ್ಯರು ಅನ್ಯರು ಎನ್ನುವಂತ ಯಾವ ಭೇದಗಳು ಇನ್ನು ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ಸ್ಪಷ್ಟಪಡಿಸ್ತಾ ಇದೆ. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 9వ వచనం. అపోస్తల కృత్యಗಳು 15వ అధ్యాయం 9వ వచనం. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు. ఏ భేదం లేదు. చదవండి చదవండి సిస్టర్. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అని. సో ఇప్పుడు చూడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్యులు యూదులు అని భేదం లేకుండా అందరి మీద ఆ పరిశుద్ధాత్మ కుమ్మరించబడతారు. ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ಬಾಕಿ ಗಮನಿಸಿದ್ರೆ ಅನ್ಯರು ಯಹೂದ್ಯರು ಎನ್ನುವಂತ ಯಾವ ಭೇದವಿಲ್ಲದೆ ಎಲ್ಲರ ಮೇಲೆ ದೇವರು ತನ್ನ ಆತ್ಮನ ವರವನ್ನ ಸುರಿಸುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದೆ. ఈ యొక్క యూదులు విశ్వాసులు ఎవరైతే పేరుతో వచ్చినారో వాళ్ళు కూడా గర్వంగా వచ్చి ఉండొచ్చు. వాళ్ళు అరే మేము పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళము, వీళ్ళేంటి అన్యులు అని ఆ ఒక భావంతో వచ్చిండొచ్చు. ಬಹುಶಃ ಪೇತ್ರ ಜೊತೆ ಬಂದಂತ ಯಹೂದ್ಯರು ಕೂಡ ನಾವು ಪವಿತ್ರಾತ್ಮ ಪಡೆದವರು, ಇವರು ಅನ್ಯ ಜನರು, ಇವರೇನು ತಾತ್ಸಾರ ಮನೋಭಾವನೆಯಿಂದ ಅಥವಾ ಒಂದು ರೀತಿಯ ಗರ್ವದಿಂದ ಬಂದಿರಬಹುದು. ఇప్పుడు వాళ్ళకి షాక్. ಆದ್ರೆ ಈಗ ಅವರಿಗೆ ಗಾಬರಿ ಆಗ್ತಾ ಇದೆ. చూడు, అపోస్తలు 10:45లో ఏ విధంగా వచనం రాయబడింది ఇక్కడ? 45 సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ. ఎట్లా ఉంది చూడు వచనం, సున్నతి పొందిన వాళ్ళు అని ఉంది. వచನ ನೋಡ್ರಿ, ಸುನ್ನತಿ ಹೊಂದಿದವರಲ್ಲಿ ಎನ್ನುವಂತ ಮಾತು ನೋಡ್ತಿದ್ವಿ. అంటే వీళ్ళు ఏర్పరిచిన జనాంగ అంటే ఎంత గర్వం కూడా చాలకు. ನಾವು ಏರ್ಪಡಿಸಲ್ಪಟ್ಟಂತ ಜನರು ಎನ್ನುವಂತ ಪ್ರತ್ಯೇಕ ಪ್ರಜೆ ಅನ್ನುವಂತ ಅವ್ರ ಗರ್ವ ಬಹುಶಃ ಹೃದಯದಲ್ಲಿ ಇರಬಹುದು. ఇప్పుడు మళ్ళీ తర్వాత చూడండి, పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరించబడట చూచి విభ్రాంతి నందిరి. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ನೋಡ್ರಿ,
ಪವಿತ್ರಾತ್ಮವರವು ಅನ್ಯ ಜನರ ಮೇಲೆ ಕೂಡ ಇಳಿದು ಬಂದದನ್ನು ನೋಡುವಾಗ ಅವರು ಆಶ್ಚರ್ಯಪಟ್ಟರೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. మేబీ వాళ్ళకు ఇది డైజెషన్ అయితే లేదు, ಅವರಿಗೆ ಅದನ್ನ ಜೀರ್ಣಿಸ್ಕೊಳ್ಳಿಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. కానీ ప్రభు చెప్పిన ప్రకారము వచనాలు, లేఖనాలు, ప్రవచనాలు ఇక్కడ నెరవేరబడుతున్నది. ಆದ್ರೆ ದೇವರು ಹೇಳಿದ ವಾಕ್ಯದ ಮೇರೆಗೆ ತನ್ನ ಮಾತಿನಂತೆ ಆ ಪ್ರವಚನಗಳು ನೆರವೇರುವುದು ಇಲ್ಲ ನಾವು ನೋಡ್ತಾ ಇದೆ. ఈ మీటింగ్ లో స్త్రీలు కూడా ఉండొచ్చు. ಈ ಕೂಟದಲ್ಲಿ ಸ್ತ್ರೀಯರು ಸಹ ಇರಬಹುದು. పాత నిబంధన ప్రకారం మందిరంలో పోవాలంటే స్త్రీలకు ఇంకా వేరొక గేట్ ఉండేది. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಪ್ರಕಾರ ಸ್ತ್ರೀಯರು ದೇವಾಲಯಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಅವರಿಗೆ ಸಪರೇಟ್ ಆದಂತ ಒಂದು ದ್ವಾರವಿರ್ತಾ ಇತ್ತು. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ వచ్చేటప్పుడు ప్రత్యేకంగా స్త్రీలు ఉన్నారని అక్కడ రాయబడి లేదు. ಅಲ್ಲಿ ಪವಿತ್ರಾತ್ಮನು ಬರುವಾಗ ಅಲ್ಲಿ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಸ್ತ್ರೀಯರು ಇದ್ರೆ ಅನ್ನುವಂತ ಮಾತಲ್ಲಿ ನೋಡೋದಿಲ್ಲ. అన్యుల మీద రావడం చూసి, అంటే అందరు ఉన్నారు, అందరి మీద పరిశుద్ధాత్మ వచ్చినదే. ಅಲ್ಲಿ ಗಮನಿಸಿದ್ರೆ ಅಣ್ಣಿರಂತ ಬರಲಿಪಡಿ ಅದರಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಇದ್ದಾರೆ, ಸ್ತ್ರೀ ಪುರುಷ ಎಲ್ಲರ ಮೇಲೆ ಪವಿತ್ರಾತ್ಮವರು ಇಳಿದು ಬಂದು ನೋಡಿ. ఫస్ట్ టైం ఆ అపోస్తలు 1-2 అధ్యాయాల్లో స్త్రీలు కూడా పై గదిలో ఉన్నారు. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 1-2 ಅಧ್ಯಾಯಗಳು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ಮೇಲಂತಸ್ತಿನಲ್ಲಿ ಸ್ತ್ರೀಯರು ಸಹ ಅಲ್ಲಿ ಇದ್ರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. మనం ఎప్పుడు గాని ఈ వీళ్ళు వేరే వాళ్ళు వేరే అని ఇంకా మనం చెప్పొద్దు. ಅದರಿಂದ ಯಾವತ್ತೂ ಕೂಡ ನಾವು ಆ ಭೇದವನ್ನ ಮಾಡಬಾರದು, ಇವ್ರು ಬೇರೆ ಅವ್ರು ಬೇರೆ ಭೇದ ಮಾಡಬಾರದು. ఇప్పుడు గలతీయ 3:2-5 చూడండి. గలతీయ 3:2-5 ನೋಡೋಣ. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపా విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. 5 ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకును, ప్రవక్తకులను బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. సో ఇప్పుడు విశ్వాసం ద్వారా వీళ్ళు ఏర్పరచుకున్నబడినారు. ನೋಡ್ರಿ, ವಿಶ್ವಾಸದ ಮೂಲಕವಾಗಿ ಇವರು ಆರಿಸಲ್ಪಟ್ಟವರಾಗಿದ್ದಾರೆ. సో పరిశుద్ధాత్మ రావడానికి వీళ్ళకు ఉండాల్సిన అర్హత ఏంటి? ఇప్పుడు ಪವಿತ್ರಾತ್ಮ ಭರಿತರಾಗ್ಲಿಕ್ಕಾಗಿ ಇರಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥ ಅರ್ಹತೆಗಳೇನು? విశ్వాసము, ವಿಶ್ವಾಸ, ನಂಬಿಕೆ. అనేక మంది మీటింగ్ వస్తారు, ಅನೇಕ ಜನರು ಕೂಟಗಳಿಗೆ ಬರ್ತಾರೆ, విశ్వాసం ఉంటది, ನಂಬಿಕೆ ಇರ್ತದೆ, కానీ దేవుని మాటలు వినరు. ಆದ್ರೂ ದೇವರ ಮಾತುಗಳನ್ನ ಅವರು ಕೇಳಿಸ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ. వాళ్ళు ఎక్కడో ఆలోచనలు ఉంటాయి, ಅವ್ರ ಮನಸ್ಸೆಲ್ಲೋ ಇಟ್ಟಿರ್ತಾರೆ. మీటింగ్ వచ్చినప్పుడే ఆలోచన అన్ని ఎక్కడికి పోతాయి. ಆ ಕೂಟಗಳಿಗೆ ಬಂದಾಗ್ಲೇ ఎన్నో ఆలోచనలు మనసులో ಬರ್ತಾ ಇರ್ತದೆ. కొంతమంది బ్రదర్స్ ఆలోచనలు, మనం ఇంటి నుంచి వచ్చిన నేను తాళం వేసినానా లేదా, ఆ చర్చిలో ఉన్నప్పుడే అది ఆలోచన వస్తుంది. ನೋಡಿ, ಚರ್ಚಲ್ಲಿ ಇರುವಾಗಲೇ ಮನೆಗೆ ಬಿಟ್ಟು ಬಂದಾಗ ಮನೆಗೆ ಸರಿಯಾಗಿ ಬೀಗ ಹಾಕಿದ್ವಿ ಇಲ್ವೋ ಅಂತ ಆಲೋಚನೆ ಬರ್ತದೆ. సహోదరులకు ఆలోచన వస్తుంది, ಸಹೋದರಿಗೆ ಆಲೋಚನೆ ಬರ್ತದೆ, నేను వంట చేసిన ఆ కర్రీ ఫ్రిడ్జ్ లో పెట్టినా లేదా అని. ಮತ್ತೆ ಸಹೋದರಿಗೆ ಮನೆಯಲ್ಲಿ ಮಾಡಿದಂತ ಒಂದು ಆ ಅಡಿಗೆ ತಯಾರಿಸಿದ ಅಡಿಗೆ ಆಮೇಲೆ ಫ್ರಿಡ್ಜ್ ಅಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದೀನ ಇಲ್ವಾ ಅಂತ ಆಲೋಚನೆ ಬರ್ತದೆ. ఇది తీసుకొచ్చేది ఎవరు అంటే సాతానుడు. ఆలోచన తరుವುದು ಯಾರು ಅಂದ್ರೆ ಸೈತಾನ ತರ್ತಾನೆ. ఎందుకంటే మీరు వాక్యం వినకూడదు. ಕಾರಣ ಏನಂದ್ರೆ ವಾಕ್ಯ ಕೇಳಿಸ್ಕೊಳ್ಬಾರದು ಎನ್ನುವ ಉದ್ದೇಶ. వాక్యం వింటే విశ్వాసం ద్వారా అప్పుడు క్రియ జరుగుతుంది. ವಾಕ್ಯ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳುವಾಗ ನಂಬಿಕೆ ಉಂಟಾಗಿ ನಂಬಿಕೆ ಮೂಲಕ ದೇವರ ಕಾರ್ಯಗಳು ಜರುಗ್ತವೆ. మీరు ఇంకోసారి మందిరంకి వెళ్ళినప్పుడు, ನೀವು ಮತ್ತೊಂದು ಸಾರಿ ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಹೋಗುವಾಗ చాలా ఓపికతో, విశ్వాసంతో వాక్యం చెప్పేటప్పుడు వినండి. ಬಹಳ ಶ್ರದ್ಧೆಯಿಂದ ಮತ್ತು ತಾಳ್ಮೆಯಿಂದಲೂ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುವಾಗ ಕೇಳಿಸ್ಕೊಳ್ರಿ. ఇప్పుడు 45 ఇప్పుడు ఎవరైతే విశ్వాసులు వచ్చినారో, సున్నతి పొందిన వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు కదా. ನೋಡಿ, 45 ಸುನ್ನತಿ ಹೊಂದಿದಂತ ವಿಶ್ವಾಸಿಗಳು ಆಶ್ಚರ್ಯ ಪಡ್ತಾ ಇದಾರಲ್ವಾ. ప్రభు ప్రతి మాట బైబిల్లో రాయబడినది ఒక ఉద్దేశపూర్వకంగా. బైబిల్ ಅಲ್ಲಿ ದೇವರು ಪ್ರತಿಯೊಂದು ಮಾತನ್ನು ಒಂದು ಉದ್ದೇಶಪೂರ್ವಕವಾಗಿ ಬರೆಸಿದ್ದಾನೆ. ఇప్పుడు పేతురు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది యెరూషలేం. అప్పుడు ಮತ್ತೆ ಪೇತ್ರನ ತಿರುಗಿ ತನ್ನ ಯೆರೂಸಲೇಮಿಗೆ ಹೊರಟು ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. అయితే వేరే అపోస్తలు అక్కడ ఒక గొడవ వచ్చింది. ಆತನ ಹಿಂತಿರುಗಿ ಯೆರೂಸಲೇಮಿಗೆ ಹೋದ್ಮೇಲೆ ಬೇರೆ ಅಪೊಸ್ತಲರೊಂದಿಗೆ ಇವಾಗ ಒಂದು ಸಮಸ್ಯೆ ಉಂಟಾಯ್ತು.
అపోస్తల కార్యం 15:1 చూడండి. అపోస్తలుల కృత్యములు 15ನೇ అధ్యాయం 1వ వచనం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఆ మీరు మళ్ళీ పాత నిబంధన మళ్ళీ పోతేనే మీరు రక్షణ లేదని వాళ్ళు చెప్తున్నారు. ನೋಡಿ, ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಪ್ರಕಾರ ನೀವು ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಕ್ರಿಯೆಗಳು ಒಳಪಟ್ಟರೆ ಮಾತ್ರ ರಕ್ಷಣೆ ಇಲ್ಲದ್ರಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. అప్పుడు ఆ 15వ అధ్యాయంలో ఉంటది, ఈ 6 మంది సాక్షులు ఉన్నారని పేతురు అంటాడు. ಹಾಗೆ 15ನೇ ಅಧ್ಯಾಯ ಮುಂದೆ ನೋಡ್ತೀವಿ, ಪೇತ್ರನಲ್ಲಿ ಹೇಳ್ತಾನೆ 6 ಜನರು ಕೂಡ సాక్షిಗಳಾಗಿದ್ದಾರೆ ಅಂತ ಮಾತು ಹೇಳ್ತಾರೆ. అన్నిలందరూ మారు మనసు పొందినారు. అన్ని ಜನರು ಎಲ್ಲರೂ ಅವರು మానసాంతరం ಹೊಂದಿದ್ದಾರೆ. సున్నతి పొందలేదు, సున్నతి పొందకుండానే వాళ్ళకు పరిశుద్ధాత్మ వచ్చింది. ಮತ್ತೆ ಅವ್ರು ಯಾವ ಸುನ್ನತಿ ಮಾಡಿಸ್ಕೊಂಡಿರ್ಲಿಲ್ಲ, ಅವ್ರ ಸುನ್ನತಿ ಹೊಂದದೆಯೂ ಕೂಡ పవిత్రాత్మ వరం ಅವರ ಮೇಲೆ ಬಂದಿದೆ. గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ఆచారాల వల్ల పరిశుద్ధాత్మ దేవుడు రాడు. ನಾವು ಗಮನಿಸಬೇಕು, ಗುರುತಿಟ್ಕೋಬೇಕು, ಪವಿತ್ರಾತ್ಮನು ಆ ವರವು ಯಾವುದೇ ಒಂದು ಆಚಾರ ಪದ್ಧತಿಗಳ ಮೂಲಕ ಬರೋದಿಲ್ಲ. ఒక సహోదరుడు సౌదీలో నాకు ఫ్రెండ్, సౌదీಯಲ್ಲಿ ಒಬ್ಬ సహోదరుడు ಒಬ್ಬ స్నేహిತರಾಗಿದ್ದಾರೆ. ఆయనకు మేము వాక్యం చెప్తా ఉన్నాం. ಅವರಿಗೆ ನಾವು ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದ್ವಿ. ఆయన రక్షణలో వస్తలేడు. ಆದ್ರೆ ಅದು ರಕ್ಷಣೆಗೆ ಬರ್ತಾ ಇದ್ದಿಲ್ಲ. ఆయన ఏమంటున్నాడు అనుకుంటారు, రక్షణ రావాలంటే ఆయన పరిశుద్ధాత్మ వచ్చి భాష మాట్లాడితేనే రక్షణ అని ఆయన అనుకుంటున్నాడు. ಆತನ ಅಂದ್ಕೊಳ್ತಿದ್ದೇನೆಂದ್ರೆ ಪವಿತ್ರಾತ್ಮನು ಬಂದು ಭಾಷೆಗಳಿಂದ ಮಾತನಾಡಿದ್ರೆ ಮಾತ್ರನೇ ರಕ್ಷಣೆ ಎಂಬುದೇ ಅಂದ್ಕೊಳ್ತಾ ಇದೆ. సో అక్కడ ఆయన వెళ్ళే చర్చ్ లో వాళ్ళు ఏమన్నారంటే, ಆತನ ಹೋಗುವಂತ ಸಭೆಯಲ್ಲಿರುವವರು ಏನಂತ ಹೇಳಿದ್ರಂತೆ, ఎందుకు బ్రదర్ నువ్వు 1 month అయింది ఇంకా భాష మాట్లాడతలేవు? ಯಾಕೆ ಸಹೋದರನೇ 1 ತಿಂಗಳಾಯ್ತು ಈ ಸಭೆಗೆ ಬರ್ತಾ, ಆದ್ರೆ ಯಾಕೆ ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತನಾಡ್ತಾ ಇಲ್ಲ? నువ్వు ఎందుకు రక్షణ పొందుతలేవు? ನೀವು ಯಾಕೆ ಇನ್ನೂ ರಕ್ಷಣೆ ಹೊಂದುತ್ತಾ ಇಲ್ಲ? ఆయన అంటే నాకు తెలుసులే బ్రదర్. ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೆ, ನನಗೂ ಗೊತ್ತಿದೆ ಸಹೋದರನೇ. అయితే అందులో ఒక బ్రదర్ ఈ విధంగా అన్నాడు, ಅವರಲ್ಲಿ ಒಬ್ಬ ಸಹೋದರನ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಹೇಳ್ತಾನೆ, నీ మీసాలు ఉన్నాయి కదా, ఆ మీసాలు తీసేయి, నీకు గర్వం ఉంది, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వస్తలేడు అని అన్నాడు. ಅಂತ ಹೇಳಿದ ಮಾತೇನಂದ್ರೆ, ನೀನು ನಿನಗೆ ಮೀಸೆಗಳಿದಾವಲ್ಲ, ಅಂದ್ರೆ ನಿನಗೆ ಗರ್ವ ಇದೆ, ಅದು ಮೀಸೆ ತೆಗೆದು ಬಿಟ್ರೆ ಅವಾಗ ನೀನು ತಗ್ಗಿಸ್ಕೊಳ್ತೀಯ, ಪವಿತ್ರಾತ್ಮ ಬರ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఆయనకు వీసం చాలా ఇష్టం. ಅದನಿಗೆ ಮೀಸಲೆಗಳಂತಂದ್ರೆ ಇಷ್ಟ. బైబిల్ ఆ విధంగా రాస్తున్నాయా? ಆದ್ರೆ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಏನಾದ್ರು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದ್ಯಾ? పరిశుద్ధాత్మ రావాలంటే సున్నతి పొందాలి, లేకపోతే మీసాలు ఉండాలి, ఇట్లా ఏమైనా రాస్తున్నాయా? ಪವಿತ್ರಾತ್ಮ ಹೊಂದ್ಕೋಬೇಕಂತಂದ್ರೆ ಸುನ್ನತಿ ಹೊಂದಿಕೊಂಡಿರ್ಬೇಕು ಅಥವಾ ಮೀಸೆಗಳು ಇರಬಾರ್ದು, ಈ ತರ ಏನಾದ್ರು ಇದೆಯಾ? ఈ దినాల్లో ఇలాంటి తప్పుడు బోధాలు చాలా ప్రచురమవుతున్నాయి. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಇಂಥ ಒಂದು ತಪ್ಪಾದ ಬೋಧನೆಗಳು ಬಹಳಷ್ಟು ಪ್ರಸಾರವಾಗ್ತಾ ಇದೆ. వాళ్ళందరికీ మీరు చూపాల్సినది ఇదే వాక్యాలు. ಎಲ್ಲರಿಗೆ ನೀವು ತೋರಿಸ್ಬೇಕಾಗಿರೋದು ಈ ವಚನ. అపోస్తలుల 10:45-46 సున్నతి పొందిన వాళ్ళు ఇవి చూసి ఆశ్చర్యపోయినారు. ಅಪೊಸ್ತಲರ 10:45-46 ವಚನ ನೋಡ್ತೇವೆ, ಸುನ್ನತಿ ಹೊಂದಿದವರು ಈ ಕಾರ್ಯವನ್ನು ನೋಡುವಾಗ ಅವರು ಆಶ್ಚರ್ಯಪಟ್ಟರು ಎಂಬುದಾಗಿ. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. ಅವರು ಆ ಪವಿತ್ರಾತ್ಮ ವರವನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ಭಾಷೆಗಳಲ್ಲಿ ದೇವರ నామವನ್ನು ಅವರು ఘనపಡಿಸುವುದನ್ನ ಅವ್ರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు భాష గురించి మనం మాట్లాడదాం. ఈ భాష వచ్చింది కదా, దీనికి ప్రత్యేకత ఏంటి? ಮತ್ತೆ ಈಗ ಇಲ್ಲಿ భాష వరవు ಅವರಿಗೆ ಬಂತಲ್ವಾ, ಇದರೊಂದು ಪ್ರತ್యేಕತೆ ಏನು ನಾವು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಮಾತಾಡೋಣ. చాలా మంది ఈ భాషల విషయంలో చాలా తప్పుడు బోధలు వెళ్ళిపోతారు. ಬಹಳಷ್ಟು ಜನ ಈ ಭಾಷೆಗಳ ವಿಷಯದಲ್ಲಿ ತಪ್ಪಾದ ಬೋಧನೆಯಲ್ಲಿ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. భాష వస్తేనే నువ్వు రక్షణ, భాష వస్తేనే నీకు పరిశుద్ధాత్మ ఉన్నట్టు, భాష వస్తేనే నువ్వు ఒక విశ్వాసి అని వాళ్ళు ఎంచుతారు, లేకపోతే లెక్కిస్తారు. ಅವ್ರು ಎಣಿಸುವಂತದ್ದು ಏನಂತಂದ್ರೆ, ನಿನಗೆ ಭಾಷೆ ಬಂದ್ರೇನೆ ರಕ್ಷಣೆ ಇದೆ ಅಂತ, ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತನಾಡಿದ್ರೇನೆ ನೀನು ಒಬ್ಬ ನಿಜವಾಗ್ಲೂ ವಿಶ್ವಾಸಿ ಎನ್ನುವುದಾಗಿ ಅವರು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾರೆ. సో ఈ భాష ఎక్కడొచ్చింది ఫస్ట్, దాన్ని చూద్దాం మనం. ఇప్పుడు ఈ భాష మొదలు ఎల్లి బంతో ಅದನ್ನ ನೋಡೋಣ. అపోస్తల కార్యం 2:1-4. అపోస్తల కృత్యములు 2:1-4 వచనాలు చదవండి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది.
అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ ఫస్ట్ టైం అన్య భాషలు మాట్లాడడం మొదలు పెట్టినారు పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందిందారా అని ఇక్కడ రాయబడి ఉంది. ನೋಡಿ ಇಲ್ಲಿ ನೋಡ್ತೀವಿ, ಮೊದಲನೇದಾಗಿ ಪವಿತ್ರ ಆತ್ಮ ವರವನ್ನು ಅವರು ಹೊಂದಿಕೊಂಡ್ರು ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಆ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಮಾತನಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದ್ರು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. చాలా మంది తప్పుడు బోధించే వాళ్ళు ఈ 4 వచనాలు చూపిస్తారు. ಬಹಳಷ್ಟು ಜನ ತಪ್ಪಾಗಿ ಬೋಧಿಸುವರು ಈ 4 ವಚನಗಳವರು ಮಾತ್ರ ತೋರಿಸ್ತಾರೆ. కానీ తర్వాత వచనాలు వాళ్ళు చూపించారు. ಆದ್ರೆ ಮುಂದಿರ್ತಕ್ಕಂಥ ವಚನಗಳನ್ನ ಅವರು ತೋರಿಸೋದಿಲ್ಲ. భాష అంటే ఏంటి, ಭಾಷೆ ಅಂತಂದ್ರೆ ಏನು, దానికి ఒక ఉద్దేశం ఏంటి, ಅದಕ್ಕಿರುವಂತ ಉದ್ದೇಶವೇನು, భాష అంటే అదొక లాంగ్వేజ్. ಭಾಷೆ ಎನ್ನುವಾಗ ಅದು ಅರ್ಥವಾಗುವಂತ ರೀತಿಯಲ್ಲಿರುವಂತ ಒಂದು ಭಾಷೆಯಾಗಿದೆ. ఇప్పుడు ఈ యూదులంతా అన్య భాషలో మాట్లాడడం మొదలు పెట్టినారు. ಎಲ್ಲರೂ ಕೂಡ ಅನ್ಯ ಭಾಷೆ. ఈ అన్య భాష ఏంటి? ಹಾಗಾದ್ರೆ ಅನ್ಯ ಭಾಷೆ ಅಂದ್ರೆ ಏನು? అన్య భాషలు ಅಥವಾ ಅನ್ಯ ಭಾಷೆಗಳು. చూడు అపోస్తలులు 2:9-11. 9 చదవండి. అపోస్తలులు 2:9 వచనం. 9-11 చదవండి. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదెయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫుగ్రియా, పంపులియా, ఐగుప్తను దేశముల అందలి వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఎంత మంది ఉన్నారు? ఎన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ಎಷ್ಟು ಪ್ರಾಂತದವರು ಇದ್ದಾರೆ? 15 ప్రాంతాలు. 17 ప్రాంతాలు. సో మనం అనుకున్న 15 భాషలు మాట్లాడే వాళ్ళు. ఊహిಸ್ಕೊಳ್ಳೋಣ, 15 భాషలు మాట్లాಡುವವರು. వీళ్ళు ఎవరు? యూదులు. ಇವರೆಲ್ಲರೂ ಯಹೂದ್ಯರು. వీళ్ళంతా ఆ దేశంలో పుట్టిన వాళ్ళు. ಇವರೆಲ್ಲರೂ ಕೂಡ ಆ ದೇಶಗಳಲ್ಲಿ ಅವರು ಹುಟ್ಟಿದವರು. వాళ్ళు ఆ భాష నేర్చుకున్న వాళ్ళు, ఆ భాషಗಳನ್ನ కల్తವರು. సో వాళ్ళంతా యూద ఆచారం ప్రకారం సంవత్సరానికి 3 సార్లు వాళ్ళు మందిరానికి రావాలి. ಯಹೂದ್ಯರ ಪದ್ಧತಿ ಅಂತ ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ವರ್ಷಕ್ಕೆ 3 ವರ್ಷ ಯೆರೂಸಲೇಮಿಗೆ ಬರಬೇಕಾಗಿತ್ತು. సో ఒక్కసారి వాళ్ళు రావాల్సిన పెంతెకోస్తు దినానికి రావాలి. ಅವರು ಪಂಚಾಶತ್ತಮ ದಿನದಂದು ಬರಬೇಕಾಗಿತ್ತು. ఆరాధించడానికి వచ్చినారు. ಹಾಗೆ ಆರಾಧಿಸಲು ಅವರು ಬಂದಿದ್ದಾರೆ. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద వచ్చి వీళ్ళకు ఇచ్చిన భాషలు, ಆ ಸಮಯದಲ್ಲಿ ಪವಿತ್ರಾತ್ಮ ಪರಿತರಾಗಿ ಪವಿತ್ರಾತ್ಮ ಮೇಲೆ ಬಂದಾಗ ಅವ್ರಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ಭಾಷೆಗಳು. వీళ్ళు ఏం మాట్లాడిండ్రు ఈ భాషలతో? వాళ్ళు 15 దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి సువార్త చెప్తున్నారు. ಅವರು ಭಾಷೆಗಳಲ್ಲಿ ಮಾತನಾಡುವಾಗ ಎಲ್ಲಿ ಏನ್ ನಡೀತದೆ, 15 ದೇಶಗಳಿಂದ ವಿವಿಧ ಪ್ರಾಂತಗಳಿಂದ ಬಂದಂತ ಅವರಿಗೆ ಸುವಾರ್ತೆ ತಲುಪ್ತಾ ಇದೆ. ఎంత మందికి? 15 దేశాల మందికి, 15 దేశಗಳ ಜನರಿಗೆ. వీళ్ళంతా మా భాషలో మాట్లాడుతున్నారు కదా అని ఆశ్చర్యపోయినారు. ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ನಾವು ನಮಗೆ ಗೊತ್ತಿರೋ ಭಾಷೆಗಳಿಗೆ ಮಾತಾಡ್ತಾರೆ. ఎవరో మైక్ ఆన్ ఉంది. స్వర్ణ సిస్టర్ అక్క మ్యూట్ లో పెట్టండి. స్వర్ణ సిస్టర్. హలో. సో 11వ వచనంలో చూస్తే, ನೀವು 11ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ చదవండి. దయಮಾಡಿ ಹೋದ್ರೆ అపోస్తలులు 2:11. క్రేతీయులు, అరేబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకునేది. వాళ్ళంతా మన భాషలో మాట్లాడుతున్నారు కదా అని చెప్పుకున్నారు. వాళ్ళంతా ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ನಮ್ಮ ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತನಾಡ್ತಿದ್ದಾರೆ ಅಂತ ಅಂದ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ స్థలంలో 3000 మంది వాళ్ళు యూదులు మారు మనసు పొంది ప్రభువులో చేర్చబడారు. ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಸುಮಾರು 3000 ಜನ ರಕ್ಷಣೆ ಹೊಂದಿ ಸಭೆಯಲ್ಲಿ ಸೇರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ.
సో భాష ఇక్కడ వీళ్ళకు ఇచ్చిన భాష ఏంటి? ಹಾಗಾದ್ರೆ ಇವರಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ಭಾಷೆ ಯಾವುದು? ఒకరికి అరబ్ భాష ఇవ్వబడింది, ಒಬ್ಬರಿಗೆ ಅರಬಿಯ ಭಾಷೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ, ఒకరికి కపదీయన భాష ఇవ్వబడింది. ಕೆಲವರಿಗೆ ಕಪೋದಿಯ ಅನ್ನುವಂತ ಭಾಷೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. సో అరబ్ భాష ఇచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తి వెళ్ళి అరబ్ వాళ్ళు మాట్లాడే యూదులకి అరబీలో వాళ్ళకు సువార్త చెప్పినాడు. ಅರಬ್ಬಿ ಭಾಷೆ ಹೊಂದಿಕೊಂಡಂತ ಆ ವ್ಯಕ್ತಿ ಆ ಅರಬ್ ದೇಶಕ್ಕೆ ಹೋಗಿ ಅಲ್ಲಿರುವ ಜನರಿಗೆ ಅರಬ್ಬಿ ಭಾಷೆಯಲ್ಲಿ ಸುವಾರ್ತೆ ಹೇಳಿದ್ದಾರೆ. సో భాష రావడానికి ఉద్దేశం ఏంటి? ಭಾಷೆ ಬರಲಿಕ್ಕೆ ಉದ್ದೇಶ ಏನು? సువార్త చెప్పడం, ಸುವಾರ್ತೆ ಹೇಳುವಂಥದ್ದು. తర్వాత వీళ్ళు శిష్యులంతా ఎవరు? వీళ్ళంతా ಶಿಷ್ಯರು ಅವರೆಲ್ಲರೂ ಯಾರಾಗಿದ್ದಾರೆ? చేపలు పట్టేవాళ్ళు, ಅವ್ರು ಮೀನುಗಳನ್ನ ಹಿಡಿತಕ್ಕಂಥವ್ರು, ಬೆಸ್ತರು, చదువు లేని వాళ్ళు. ಅವ್ರಿಗೆ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಇರಲಿಲ್ಲ. వాళ్ళు ఎట్లా ఇంకొక భాష నేర్చుకుంటారు? ಮತ್ತೆ ಅಂತವ್ರು ಇನ್ನೊಂದು ಭಾಷೆ ಹೇಗೆ ಕಲ್ತ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತೆ? మేబీ కొంచెం దేవుని పాత నిబంధన వాక్యాలు ఇంట్లో నేర్చుకుండొచ్చు. ಬಹುಶಃ ಕೆಲವೊಂದು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ವಚನಗಳನ್ನ ಅವರು ಮನೇಲಿ ಕಲ್ತಿರಬಹುದು. కానీ అన్య భాష నేర్చుకోవాలంటే వాళ్ళు స్కూల్కి పోవాలి. ಆದ್ರೆ ಇತರ ಭಾಷೆ ಅವ್ರು ಕಲ್ತ್ಕೋಬೇಕಂತಂದ್ರೆ ಅವ್ರು ಶಾಲೆಗೆ ಹೋಗಿ ಕಲಿಬೇಕಾಗುತ್ತೆ. సో ఒక చదువు లేని వాళ్ళు వాళ్ళ దేవుడు వాళ్ళని వాడుకొని సువార్త చెప్పడానికి వాళ్ళకి భాష ఇచ్చినాడు. ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಇಲ್ಲದಂತ ಇವರನ್ನ ದೇವರು ಆರಿಸಿಕೊಂಡು ಸುವಾರ್ತೆ ಹೇಳುವ ಉದ್ದೇಶದಿಂದ ಅವರಿಗೆ ವಿವಿಧ ಭಾಷೆಯನ್ನು ಆಡ್ಲಿಕ್ಕೆ ಆಗುವ ಹಾಗೆ ಆ ವರವನ್ನ ಅವರಿಗೆ ಕೊಟ್ಟದ್ದು ನಾವು ಗಮನಿಸಬಹುದು. సో కొంతమంది ప్రార్థన చేసి సడన్ గా ఇంకొక టోన్ లో మాట్లాడతారు, అంటే ఇంకొక విధంగా మాట్లాడతారు. ಕೆಲವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಇದ್ದಕ್ಕಿದ್ದಂತೆ ಇನ್ನೊಂದು ಶಬ್ದಗಳನ್ನು ಹೊರಡಿಸ್ತಾ ಮಾತನಾಡ್ತಾರೆ. కొంచెం ఏదేదో మాట్లాడతారు అట్లా. ಕೆಲವರು ಆಗತ್ತೆ ಏನೋ ಮಾತಾಡ್ತಾರೆ. అదంతా రాంగ్, అది ಅದೆಲ್ಲ ತಪ್ಪಾಗಿದೆ. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎలా మాట్లాడి ఖచ్చితంగా మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ಅವ್ರು ಮಾತಾಡೋ ವಿಷಯದಲ್ಲಿ ಗಮನಿಸ್ಬೇಕಂತ ಹೇಳ್ತಾರೆ. చూడు, అపోస్తలుల 10:44 వచనంలో, ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 10:44 వచనంದಲ್ಲಿ మళ్ళీ చదవండి. సహోదరణ, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. వీళ్ళేమో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారా, వాక్యం వింటున్నారా? ಈಗ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದಾರ ಅಥವಾ ವಾಕ್ಯ ಕೇಳಿಸ್ಕೊಳ್ತಾ ಇದಾರ? వాక్యం వింటున్నారు. వాక్యವನ್ನು ಕೇಳಿಸ್ಕೊಳ್ತಾ ಇದಾರೆ. వాక్యం వినేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడింది. వాక్యం ಕೇಳಿಸ್ಕೊಳ್ತಿರುವಾಗ పవిత్రాత్మ వరవರೆಗೆ ಬಂತು. ప్రార్థన చేయలేదు వీళ్ళు మాకు భాష కావాలని. ಅವ್ರು ನಮಗೆ ಭಾಷೆ ಬೇಕೆಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಮಾಡ್ಲಿಲ್ಲ. సో మనం ఒక క్లారిఫై చేసుకోవాలి, భాషలు మాట్లాడడం రక్షణ కాదు. ಒಂದು ವಿಷಯ ಗಮನಿಸಬೇಕು, ಭಾಷೆಗಳಲ್ಲಿ ಮಾತನಾಡುವಂತದ್ದು ರಕ್ಷಣೆ ಅಲ್ಲ. రెండోది, ఈ భాషలు ఇంకా ఏ విధంగా వాడబడుతున్నాయో దాని గురించి మనం చదువుదాం, నేర్చుకుందాం. ಎರಡನೇದಾಗಿ ಭಾಷೆಗಳು ಯಾವ ರೀತಿ ಉಪಯೋಗಿಸಲ್ಪಡ್ತವೆ ಅದ್ರ ಕುರಿತು ನಾವು ಕಲ್ತ್ಕೊಳ್ಳೋಣ. మొదటి కొరింథీ 12-14 అధ్యాయాలు, 3 అధ్యాయాల్లో భాషల గురించి రాయబడింది. ಮೊದಲ ಕೊರಿಂಥಿ 12, 11, 12, 13 ಈ ಅಧ್ಯಾಯಗಳಲ್ಲಿ ಭಾಷೆಗಳ ಕುರಿತು ನಾವು ನೋಡ್ತೇವೆ. సో 1 కొరింథియన్స్ 14 అధ్యాయం 6వ వచనం చూస్తే, ಮೊದಲ ಕೊರಿಂಥಿ 14 6ನೇ ವಚನ ನೋಡೋದಾದ್ರೆ చూడండి ఏం రాస్తున్నాడా. నేను బరలిపెడతాను ನೋಡೋಣ. సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలెనని అయినను, జ్ఞానోపదేశము చేయవలెనని అయినను, ప్రవచింపవలెనని అయినను, బోధింపవలెనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? ఏం ప్రయోజనం? నేను వచ్చి మీతో అరబిక్ దేశంలో అరబిక్ భాషలో మీ తెలుగు వాళ్ళకి అంత అరబిక్ లో మాట్లాడితే ఏం ప్రయోజనం? ನಾನು ನಿಮಗೆ ತಿಳಿದಾರದ ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತನಾಡಿದ್ರೆ ಏನು ಪ್ರಯೋಜನ ಎನ್ನುವಂತ ಮಾತನ್ನ ಇಲ್ಲಿ ಪೌಲ್ ಹೇಳಿದ್ದು ನೋಡ್ತೇವೆ. అరబిక్ లో మాట్లాడితే మీకు ఏమొస్తుంది? తలకాయ వస్తుంది, అంటే హెడ్ ఏక్ వస్తుంది. ಅರಬ್ಬಿ ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತನಾಡಿದ್ರೆ ಏನಾಗುತ್ತೆ? ನಿಮಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ, ಅದರಿಂದ ನಿಮಗೆ ತಲೆನೋವು ಬರ್ತದೆ. ఏం మాట్లాడుతున్నాడు బ్రదర్ తెలుగు వచ్చు కదా, ఎందుకు అరబిక్ లో మాట్లాడుతుండు? ಈ ಸಹೋದರನ್ ಏನ್ తెలుగు ಬರ್ತಾನೆ, ఈయన అరబ్బీలో మాట్లాడుతా ఇದ್ದಾನೆ ಅಂತ ಅನ್ಸುತ್ತೆ. నేను అరబిక్ లో మాట్లాడితే ఇంకోటి ఏంటంటే నేను షో చేసుకోవడం, చూడు నాకు అరబిక్ వచ్చు మీకు రాదు అన్నట్టుగా. ಅರಬ್ಬಿಯಲ್ಲಿ ಮಾತನಾಡಿದ್ರೆ ಅರ್ಥ ಏನಾಗುತ್ತೆ? ನನ್ನ ತೋರಿಸ್ಕೊಂಡಂತ ಆಗುತ್ತೆ, ನನಗೆ ಬರ್ತದೆ ನಿಮ್ಗೆ ಬರಲ್ಲ ಎಂಬುದಾಗಿ. సో
ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? నేను వాక్యం బోధించడం చాలా ఇంపార్టెంట్, భాషతో మాట్లాడడం కాదు అంటున్నాడు. ನಾನು ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತನಾಡೋದಕ್ಕಿಂತಲೂ ವಾಕ್ಯ ಉಪದೇಶ ಮಾಡುವುದೇ ಪ್ರಾಮುಖ್ಯ ಎನ್ನುವಂತ ಮಾತನ್ನ ಪೌಲ್ ಹೇಳೋದು ನೋಡ್ತೇವೆ. ఎందుకంటే పౌల్కి చాలా భాషలు వచ్చు. ಯಾಕಂದ್ರೆ ಪೌಲ್ನಿಗೆ ಬಹಳಷ್ಟು ಭಾಷೆಗಳು ಬರ್ತಾ ಇತ್ತು. హీబ్రూ వచ్చు, గ్రీక్ వచ్చు, ಇಬ್ರು ಮತ್ತೆ ಗ್ರೀಕ್ ಭಾಷೆ ಮಾತನಾಡಬಲ್ಲ, ఇంకా వేరే భాషలు వచ్చు. ಇನ್ನು ಬೇರೆ ಭಾಷೆಗಳು ಅತನಿಗೆ ಬರ್ತಾ ಇತ್ತು. కానీ ఆయన ఏ ఒక్క గుంపు ఉన్న వాళ్ళకి ఆ గుంపులో అదే భాషలో మాట్లాడిండు. ಅದ್ರಲ್ಲಿ ಯಾವ ಜನರು ಗುಂಪು ಇದಾರೋ ಅವ್ರಿಗೆ ಏನ್ ಭಾಷೆ ಬರುತ್ತೋ ಅದೇ ಭಾಷೆಲಿ ಅతను ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದ. అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు ఆయన వాళ్ళకి హీబ్రూలో మాట్లాడిండు. ಆತನನ್ನು ಬಂಧಿಸಿ ಹಿಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಿರುವಾಗ ಅವರೊಂದಿಗೆ ಇಬ್ರು ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತನಾಡಿದ. వాళ్ళు అనుకున్నారు ఈయన గ్రీకస్తుడేమో, ఈయనకు హీబ్రూ రాదనుకున్నారు. ಅವ್ರು ಅಂದ್ಕೊಂಡ್ರು ಇದರಿಗೆ ಗ್ರೀಕ್ ಬರುತ್ತೆ ಅನ್ನೋ, ಇಬ್ರು ಬರೋದಿಲ್ಲ ಅಂದ್ಕೊಂಡ್ರು. సో మనం చాలా క్లియర్ గా ఉండాలి. ఎవరన్నా భాష గురించి మాట్లాడేటప్పుడు మన ఒక ఆలోచన, మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఏం వింటున్నాం అని చాలా క్లియర్ గా ఉండాలి. ಅದರಿಂದ ಯಾರಾದ್ರೂ ಮಾತನಾಡುವಾಗ ನಾವ್ ಏನ್ ಕೇಳಿಸ್ಕೊಳ್ತಿದೀವಿ ಏನಿಲ್ಲ ಎನ್ನುವಂತ ಜಾಗೃತಿ ಉಳ್ಳವರಾಗಿರ್ಬೇಕು. మొదటి కొరింథీయులు 14:10లో, ಕೊರಿಂಥೆ 14:10 లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను, వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. మాటలు Yes. అనేక భాషలు ఉన్నాయి లోకంలో. ಲೋಕದಲ್ಲಿ ಅನೇಕ ಭಾಷೆಗಳಿವೆ. మన టైం ఏమో చాలా తక్కువ. ನಮ್ಮಿರೋ ಸಮಯ ಬಹಳ ಕಡಿಮೆ. సో అన్ని భాషలు మనం నేర్చుకోలేము. ಎಲ್ಲ ಭಾಷೆ ನಾವು ಕಲ್ತ್ಕೊಳಕ್ ಆಗೋದಿಲ್ಲ. ఒక్కొక్క భాష ఒక్కొక్క దానికి ప్రత్యేకత. ಒಂದೊಂದು ಭಾಷೆ ಒಂದು ವಿಷಯಕ್ಕೆ ಅದು ಪ್ರತ್ಯೇಕತೆ ಉಳ್ಳದಾಗಿದೆ. అయితే సంఘం అంటే మనము ఇద్దరు ముగ్గురు యేసు ప్రభు నామం మీద కలవడమే అనేది సంఘం. ಸಭೆ ಅನ್ನುವಾಗ ಇಬ್ಬರು ಮೂವರು ಯೇಸು ಹೆಸರಲ್ಲಿ ಸೇರಿ ಬರುವಂತದ್ದು ಸಭೆ ಆಗಿರುತ್ತೆ. ఈ ఇద్దరు ముగ్గురు కలిసిన వాళ్ళు అక్కడ ఏం మాట్లాడాలి అని మనం దాని గురించి ధ్యానిస్తున్నాం. ಇಬ್ರು ಮೂವರು ಕಲ್ತಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಏನು ಮಾತನಾಡಬೇಕು ಎನ್ನುವುದನ್ನ ನಾವು ಕುರಿತು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ఒక్క నిమిషం అన్న. మదన్న, మీరు ఆ స్వర్ణ సిస్టర్ది మ్యూట్ చేయండి. నేను అప్పటి నుంచి ట్రై చేస్తానన్నా. ఈ మ్యూట్ ఇక్కడ ఆప్షన్ ఇన్యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ అవటం లేదు. నాకు కూడా ఇన్యాక్టివ్ లోనే చూపిస్తా ఉంది, అది ఆప్షన్ రావట్లేదు. అదన్నా నాది సేమ్ అదే ప్రాబ్లం. అండ్ వన్ మోర్ థింగ్ అన్న, మీకు డౌట్ అడగాలని కూడా ఏంటంటే, కొందరు మేము భాషలు మాట్లాడాలని అనుకోలేదు, వీఆర్ అనేబుల్ టు కంట్రోల్, అంటే మాకు తెలియలేదు మేము మాట్లాడామన్న ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇది కూడా మీరు కొంచెం క్లారిఫై చేస్తే బాగుంటుంది అనేది నా ఆశ అన్న. సారీ ఫర్ మన వాక్యం చదువుతుంటే ఇంకా వస్తుంది. రెఫరెన్స్ చెప్పండి అన్న. మొదటి కొరింథీ 14:19. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. ఇక్కడ క్లియర్ ఉందా? 10,000 అన్య భాష మాట్లాడడం కన్నా 5 మాటలు, దేవుని మాటలు మాట్లాడడం ఎంత మేలు అని రాసింది. ಇಲ್ಲಿ ಭಾಷೆಗಳಲ್ಲಿ 10,000 ಮಾತನ್ನು ಮಾತನಾಡೋದಕ್ಕಿಂತಲೂ ನನ್ನ ಬುದ್ಧಿಯಿಂದ ಜನರಿಗೆ ಅರ್ಥವಾಗುವ ಹಾಗೆ ಒಂದು 5 ಮಾತುಗಳನ್ನು ಮಾತಾಡಿದ್ರೆ ಎಷ್ಟು ಪ್ರಯೋಜನ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ ನೋಡ್ತೇವೆ. ఒకసారి నేను సౌదీలో వర్క్ చేసేటప్పుడు, ಒಂದ್ಸಾರಿ ನಾವು ಸೌದಿ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ, నేను వర్క్ నుంచి క్యాంప్ కి కంపెనీ బస్ తీసుకెళ్తది. ಮತ್ತೆ ನಾನು ಕೆಲಸ ಮಾಡೋ ಸ್ಥಳದಿಂದ ಕ್ಯಾಂಪ್ಗೆ ಕಂಪನಿ ಬಸ್ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. ఈ బస్సులో అనేక దేశాల్లో మనుషులు పనిచేసే వాళ్ళు కూర్చుంటారు. ಈ ಬಸ್ ಅಲ್ಲಿ ಅನೇಕ ದೇಶಗಳಿಂದ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬಂದ ಜನರು ಈ ಬಸ್ ಅಲ್ಲಿ ಪ್ರಯಾಣಿಸ್ತಾರೆ. మలయాళీ భాష వాళ్ళు ఒక గుంపు, ಮಲಯಾಳಿ ಭಾಷೆ ಮಾತನಾಡೋ ಒಂದು ಗುಂಪು, తమిళ భాష వాళ్ళ ఒక గుంపు, ತಮಿಳು ಭಾಷೆ ಮಾತನಾಡೋ ಜನರು ಅವರ ಒಂದು ಗುಂಪು, తర్వాత హిందీ భాష వాళ్ళ ఒక గుంపు, ಹಿಂದಿ ಭಾಷೆ ಮಾತನಾಡೋ ಜನರು ಒಂದು ಗುಂಪು, తర్వాత బొంగాలీ భాష వాళ్ళ ఒక గుంపు, ಬಂಗಾಳಿ ಭಾಷೆ ಮಾತಾಡ್ತಾ ಜನರು ಒಂದು ಗುಂಪು, సో ఒరియా భాష వాళ్ళ ఒక గుంపు, ఒరియా భాషೆ మాట్లాడే జనం ಒಂದು గుంపు. సో ఈ విధంగా అన్ని భాషల వాళ్ళు ఒకటే బస్సులో ఉన్నారు. ಈ ರೀತಿಯಲ್ಲಿ ವಿವಿಧ ಭಾಷೆ ಮಾತನಾಡೋ ಜನರು ಒಂದೇ ಬಸ್ ಅಲ್ಲಿ ಪ್ರಯಾಣಿಸ್ತಾ ಇರ್ತಾರೆ. డ్రైవర్ ఏమో అరబిక్ మనిషి, ಡ್ರೈವರ್ ಮಾತ್ರ ಅರಬಿ ಭಾಷೆ ಮಾತನಾಡಬಹುದು.
ఇది మేము ప్లాంట్ నుంచి మేము ಕ್ಯಾಂಪ್‌ಗೆ పోవాలంటే అంత ఎడారిలో నుంచి పోవాలి. ನಾವು ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದ ಪ್ಲಾಂಟ್ ಇಂದ ನಾವು ಕ್ಯಾಂಪ್ ಹೋಗ್ಬೇಕಂತಂದ್ರೆ ಎಲ್ಲ ಅಡವಿ ಪ್ರಾಂತ್ಯವಾಗಿರ್ತದೆ. ఎడారి. ಮರುಭೂಮಿ ಆಗಿರುವಂತ ಒಂದು ಪ್ರದೇಶ. సో అందరూ కూర్చొని బస్సులో వాళ్ళ భాషలో మాట్లాడడం మొదలు పెడతారు. ಮತ್ತೆ ಎಲ್ಲರೂ ಬಸ್ಸಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡಾಗ ಅವ್ರವ್ರ ಭಾಷೆ ಬರೋರು ಅವ್ರವ್ರ ಭಾಷೆ ಜನರ ಜೊತೆಗೆ ಮಾತಾಡಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸ್ತಾರೆ. డ్రైవర్ రోడ్డు మీద ఆపేసి ಡ್ರೈವರು ಆ ರಸ್ತೆ ಮೇಲೆ ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟು ఎవ్వరు ట్రాఫిక్ ఉన్న ఎడారి ಮತ್ತೆ ಟ್ರಾಫಿಕ್ ಏನೋ ಇರೋದಿಲ್ಲ. బస్సు దిగి బయట పోయి కూర్చొని సిగరెట్ తాగుతుంది. ಈ ಡ್ರೈವರ್ ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ಅಲ್ಲಿ ಬಸ್ ನಿಲ್ಲಿಸಿ ಕೆಳಗೆ ಇಳಿದು ಹೋಗಿ ಸಿಗರೆಟ್ ಕುಡಿತಾ ಕುತ್ಕೊಳ್ತಾನೆ. అందరు పోయి ఏమైంది అని అడిగితే ಎಲ್ಲರೂ ಹೋಗಿ ಏನಾಯ್ತಪ್ಪ ಅಂತ ಕೇಳಿದ್ರೆ నాకు తలకాయ నొస్తుంది అన్నాడు. ನನಗೆ ತಲೆ ನೋಯ್ತಾ ಇದೆ ಅಂತ ಹೇಳ್ದ. నేను డ్రైవ్ చేయలేను అంటున్నాడు. ನಾನು ಡ್ರೈವ್ ಮಾಡಕ್ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. కారణం ఏంటంటే అందరూ వేరే వేరే భాషల్లో మాట్లాడుతున్నారు. ಕಾರಣ ಏನಂತಂದ್ರೆ ಅಲ್ಲಿರೋರು ಎಲ್ಲರೂ ಬೇರೆ ಬೇರೆ ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತನಾಡ್ತಾ ಇದಾರೆ. ఇదొక చిన్న సాధారణ విషయం. డ్రైవింగ్ అప్పుడే ఇంత హెడేక్ వస్తే ಇದು ಸಾಧಾರಣ ಒಂದು ಚಿಕ್ಕ ವಿಷಯ. ಡ್ರೈವಿಂಗ್ ಮಾಡುವಾಗ್ಲೇ ಆತನಿಗೆ ಆ ಶಬ್ದಕ್ಕೆ ಅಷ್ಟು ತಲೆನೋವು ಬಂದ್ರೆ సంఘంలో అందరూ వేరే వేరే భాషలో మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళ భాషల్లో ఏమైతుంది సంఘంలో మీరు ఆలోచించండి. ಸಭೆನಲ್ಲಿ ಬಂದವರು ಬೇರೆ ಬೇರೆ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಅವರು ಮಾತನಾಡಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದ್ರೆ ಏನಾಗುತ್ತೆ ಅಂತ ಆಲೋಚಿಸ್ರಿ. అది వాక్యానుసారం తప్పు అని ఉంది. ಮತ್ತೆ ದೇವರ ವಾಕ್ಯ ಪ್ರಕಾರ ಅದು ತಪ್ಪು ಎಂಬುದಾಗಿ ಇದೆ. నెక్స్ట్ వర్స్ 1 కొరింథీ 14:27-28. 1 కొరింథీ 14:27-28 వచనం. ఎవరైనాను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను. ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనముగా ఉండవలెను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చు. ఇక్కడ ఏముంది? ఇప్పుడు భాషని మాట్లాడేటప్పుడు మీకు అర్థం కానప్పుడు ఏముండాలి? ట్రాన్స్లేషన్ ఉండాలి. ఇప్పుడు ಇದೇನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ನಾನು ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತನಾಡುವಾಗ ನಿಮಗೆ ಅರ್ಥವಾಗದೇ ಇದ್ರೆ ಅಲ್ಲಿ ಭಾಷಾಂತರವು ಇರಬೇಕು ಎನ್ನುವಂತ ಮಾತು ನೋಡ್ತೀವಿ. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేను తెలుగులో మీకు వాక్యం చెప్తున్నాను. ಉದಾಹರಣೆಗೆ ನಾನು ತೆಲುಗಲ್ಲಿ ನಿಮಗೆ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. కన్నడ భాష వాళ్ళకు తెలుగు రాదనుకోండి, అంటే ಕನ್ನಡ ಭಾಷೆಯವರಿಗೆ ತೆಲುಗು ಬರೋದಿಲ್ಲ ಅನ್ಕೊಳ್ರಿ. వాళ్ళకి ఏమొస్తుంది? ಅವ್ರಿಗೆ ಏನಾಗ್ತದೆ? హెడేక్ వస్తుంది, ಅವ್ರಿಗೆ ತಲೆನೋವಾಗ್ತದೆ. అందుకే మధు బ్రదర్ ట్రాన్స్లేటర్ గా ఇక్కడ ఉన్నాడు. ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಮಧು ಬ್ರದರ್ ಭಾಷಾಂತರಕಾರರಾಗಿದ್ದಾರೆ. ఒకవేళ ఇప్పుడు ట్రాన్స్లేషన్ లేకపోతే నేను ఈ భాషలో మాట్లాడద్దు ಅಂತಂದ್ರೆ, ಒಂದು ವೇಳೆ ಅಲ್ಲಿ ಭಾಷಾಂತರ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ನಾನು ಈ ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತನಾಡಕ್ ಆಗಲ್ಲ. రెండోది, నేను భాష మాట్లాడేది ఈ యొక్క తెలుగు భాష వాక్యానుసారంగా వాక్యం చూపిస్తూ మాట్లాడుతూ సంభాషణ చేస్తున్నాను. ಎರಡನೇದಾಗಿ ಗಮನಿಸಿದ್ರೆ, ನಾನು ಮಾತನಾಡುವಂತ ಈ ತೆಲುಗು ಭಾಷೆ ವಾಕ್ಯವನ್ನ ನಿಮಗೆ ತೋರಿಸ್ತಾ ನಾನು ನಿಮ್ ಜೊತೆಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. సో ఈ యొక్క సంభాషణ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వాక్యం మీరు చదువుతున్నారు, ఒక సిస్టర్ చదువుతున్నారు. నేను నా ఒక సొంత ఆలోచన లేకపోతే వేరొక సొంత పుస్తకం నుంచి చదవలేను. ನೋಡಿ, ವಾಕ್ಯ ಇಲ್ಲಿ ಸಹೋದರಿ ಓದ್ತಾ ಇದಾರೆ, ಮತ್ತೆ ಎಲ್ಲರೂ ಕೇಳಿಸ್ಕೊಳ್ತಾ ಇದಾರೆ. ಮತ್ತೆ ನಾನ್ ಬೇರೆ ನನ್ನ ಸ್ವಂತ ಪುಸ್ತಕದೇನು ಓದ್ತಾ ಇಲ್ಲ, ಎಲ್ಲರಿಗೆ ಕಾಣುವ ರೀತಿಯಲ್ಲಿ ಬೈಬಲ್ ಇಂದನೇ ಓದ್ತಾ ಇದ್ದೀನಿ. సో భాష మాట్లాడేటప్పుడు అది నేను ఆ వాక్యం, ఆ లాంగ్వేజ్ లో దేవుని వాక్యం నేను చదవాలి. ಭಾಷೆ ಮಾತನಾಡುವಾಗ ಮತ್ತೆ ತಿಳಿಯುವಂತ ಆ ಒಂದು ಭಾಷೆಯಲ್ಲಿ ವಾಕ್ಯವನ್ನ ನಾನು ಓದ್ಬೇಕು. సో ఇంకోటి నెక్స్ట్ 1 కొరింథీ 14:33. 1 కొరింథీ 14:33 వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలోనూ దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాదు. 10 మంది 10 భాషలు మాట్లాడితే ఏమొస్తుంది? అల్లరి అయిపోతుంది. 10 ಜನ 10 ಭಾಷೆ ಮಾತಾಡಿ ಏನಾಗುತ್ತೆ? ಗಲಾಟೆ ಉಂಟಾಗುತ್ತೆ. అదే బెబులోనియన్ కింగ్డమ్ అంటారు. ಅದನ್ನ ನಾವು బాబేలు రాజ్యం ఎంబುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. మీరు మీ సంఘంలో లేకపోతే మీ యొక్క సహవాసంలో భాషలు మాట్లాడుతున్నారు అంటే మీరు దేవుని రాజ్యం వెతుకుతలేరు, బబులోనియన్ రాజ్యం వెతుకుతున్నారు.
ನೀವು ನಿಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಗಲಾಟೆ ಮಾಡುವ ರೀತಿಯಲ್ಲಿ ನೀವು ವರ್ತಿಸುವುದಾದ್ರೆ ಅಲ್ಲಿ ನೀವು ದೇವರ ರಾಜ್ಯನ ಹುಡುಕ್ತಾ ಇಲ್ಲ, ಬ್ಯಾಬಿಲೋನ್ ರಾಜ್ಯವನ್ನು ಹುಡುಕ್ತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ ತೋರಿಸ್ತದೆ. బబులోన్ రాజ్యానికి ఇంకోటి సాదృశ్యం అంటే మనుషులను హెచ్చించుకోవడం. ಬಾಬಿಲೋನು ರಾಜ್ಯಕ್ಕೆ ಒಂದು ಸಾದೃಶ್ಯ ಏನಂತಂದ್ರೆ ಮನುಷ್ಯರನ್ನು ತಮ್ಮನ್ನು ತಾವು ಹೆಚ್ಚಿಸಿಕೊಳ್ಳುವಂತದ್ದು. ఆది కాండంలో సాతానుడు అవ్వ దగ్గర వచ్చి ఏమన్నాడు? ಆದಿಕಾಂಡದಲ್ಲಿ ಸೈತಾನನು ಅವಳ ಬಳಿ ಬಂದು ಏನಂತ ಹೇಳಿದನು? నువ్వు హెచ్చించబడతావు, నువ్వు దేవుడు అవుతావు. ನೀನು ಹೆಚ್ಚಿಸಲ್ಪಡ್ತೀಯ, ನೀನು ದೇವರಂತ ಆಗ್ತೀಯಾ. అంటే భాష మాట్లాడడం వల్ల, నిన్ను నేర్చుకోవడం వల్ల నువ్వు సాతానికి లోబడుతున్నావు, సాతాని రాజ్యానికి నువ్వు హెచ్చిస్తున్నావు. ನೀನು ಭಾಷೆಗಳನ್ನು ಮಾತನಾಡುವಾಗ ಮತ್ತೆ ನೀನು ಹೆಚ್ಚಿಸಿಕೊಳ್ಳುವಾಗ ನೀನು ಏನಾಗ್ತದೆ? ಸೈತಾನ ರಾಜ್ಯಕ್ಕೆ ಒಳಗಾಗ್ತಾ ಇದೀಯ. మనం దేవుని మయంపరచాలా, సైతాన్ని మయంపరచాలా? ನಾವು ದೇವರ ಮಹಿಮೆಪಡಿಸ್ಬೇಕಾ ಅಥವಾ ಸೈತಾನ ಹೆಚ್ಚಿಸ್ಬೇಕಾ? సైతాన్ని తీసుకొచ్చేది గలిబిలి. ಸೈತಾನ ತರುವಂತದ್ದು ಗಲಿಬಿಲಿ ಆಗಿದೆ. మనం 2 వీడియోలు చూసినాం కదా, ನಾವು 2 ವಿಡಿಯೋಸ್ ನೋಡಿದ್ವಲ್ವಾ? అక్కడ ఏముంది? అంత అల్లరి, భయము. ಅಲ್ಲಿ ನೋಡುವಾಗ ಎಲ್ಲ ಭಯ, ಒಂದು ಗೊಂದಲ ಇದೆ. 10 మంది 10 భాషలో మాట్లాడితే ఏమొస్తుంది? భయం వస్తుంది. 10 మంది ಒಂದೇ ಸಲ 10 ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತನಾಡಿದ್ರೆ ಏನಾಗುತ್ತೆ? ಭಯ ಉಂಟಾಗುತ್ತೆ. మన దేవుడు సమాధానకర్త. ನಮ್ಮ ದೇವರು ಸಮಾಧಾನ ಪ್ರಭುವಾಗಿದ್ದಾನೆ. నేను మాట్లాడుతున్నా, మధు బ్రో ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. సమాధానంతో మనం వింటున్నాం దేవుని వాక్యం. ನಾನು ಮಾತನಾಡ್ತಿದ್ದೀನಿ, ಮಧು ಬ್ರದರ್ ಭಾಷಾಂತರ ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ಎಲ್ಲರೂ ಸಮಾಧಾನವಾಗಿ ನಾವು ಕೇಳಿಸ್ಕೊಳ್ತಾ ಇದೀವಿ. మరి ఇంకోటి 1 కొరింథీ 14 నుంచి 16. 1 కొరింథీ 14 వచనాలు. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనస్సు బలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతోనూ పాడుదును, మనస్సుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పుగానే గ్రహింపలేదు కనుక ఆమేనని వాడెలాగు పలుకును? నువ్వైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. థ్యాంక్స్ సిస్టర్. నెక్స్ట్ టైం మీరు చదివేటప్పుడు కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకొని చదవండి. సో ఇక్కడ ఏముంది అంటే, నేను మాట్లాడేటప్పుడు నేను భాషతో మాట్లాడిన దేవునితోటి అంటే దాంట్లో కూడా మళ్ళీ ఒక అర్థం వస్తుంది. ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತನಾಡುವಾಗ ದೇವರೊಂದಿಗೆ ಮಾತನಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳುವಾಗ ಮತ್ತೊಂದು ಅರ್ಥ ಬರ್ತದೆ. ఇప్పుడు నా ఫాదర్ ఉన్నాడు అనుకోండి. ఉదాహరణకి ನನ್ನ ತಂದೆ ಇದ್ದಾನೆ ಅಂತ ತಿಳ್ಕೊಳ್ರಿ. నా ఫాదర్ నాకు నేర్పించిన భాష ఏంటి? తెలుగు. ನನ್ನ ತಂದೆ ನನಗೆ ಕಲಿಸ್ಕೊಟ್ಟ ಭಾಷೆ ತೆಲುಗು. నేను కెనడాకు వచ్చినాను. ನಾನು ಕೆನಡಾಗೆ ಬಂದಿದ್ದೇನೆ. ఇక్కడ ఒక ప్రాంతం ఫ్రెంచ్ మాట్లాడతారు. ಈ ಪ್ರಾಂತದವರು ಫ್ರೆಂಚ್ ಭಾಷೆ ಮಾತನಾಡ್ತಾರೆ. నేను ఫ్రెంచ్ భాష నేర్చుకున్నా. ನಾನು ಫ್ರೆಂಚ್ ಭಾಷೆ ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದೇನೆ. ఇప్పుడు నేను నా ఫాదర్ కి ఫోన్ చేస్తున్నా. ಈಗ ನಾನು ನನ್ನ ತಂದೆಗೆ ಫೋನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. నేను ఏ భాషలో నా తండ్రికి మాట్లాడుతాను? ನಾನೀಗ ನನ್ನ ತಂದೆಯೊಟ್ಟಿಗೆ ಯಾವ ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತನಾಡ್ತೇನೆ? తెలుగులో మాట్లాడుతున్నా, ఫ్రెంచ్ లో మాట్లాడుతున్నా. ನಾನು ತೆಲುಗಲ್ಲಿ ಮಾತನಾಡ್ತೀನೋ ಅಥವಾ ಫ್ರೆಂಚ್ ಅಲ್ಲಿ ಮಾತನಾಡ್ತೀನೋ? సో ఇది దీని ఆన్సర్. ಇದು ಇದಕ್ಕಿರುವಂತ ಉತ್ತರವಾಗಿರುತ್ತೆ. దేవుడు నీకు ఇచ్చిన భాష ఏంటో ఆ భాషలోనే నువ్వు దేవునితో మాట్లాడు. ದೇವರು ನಿನಗೆ ಕೊಟ್ಟಂತ ಭಾಷೆ ಯಾವ್ದಾಗಿದೆಯೋ ಆ ಭಾಷೆಯಲ್ಲಿ ನೀನು ದೇವರೊಂದಿಗೆ ಮಾತನಾಡು. ఇంకో కొత్త భాష నేర్చుకొని దాంతో నేను దేవుని మాట్లాడానంటే నీకే తెలీదు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా లేకపోతే దయ్యంతో మాట్లాడుతున్నావా. ನೀನು ಇನ್ನೊಂದು ಭಾಷೆನ ಕಲ್ತ್ಕೊಂಡು ನೀನು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ರೆ ನೀನು ಯಾರೊಂದಿಗೆ ಮಾತನಾಡ್ತಿದ್ದಿ ನಿನಗೆ ತಿಳಿಯೋದಿಲ್ಲ. ఇంకోటి ఇక్కడ ఏముంది? సంఘంలో మీరు కూడుకున్నప్పుడు నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నా, మధు బ్రదర్ తర్జుమా చేస్తున్నాడు. ಇನ್ನೊಂದು ವಿಷಯ, ಸಭೆಯಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೂಡಿ ಬಂದಿರ್ಬೇಕಾದ್ರೆ ಗಮನಿಸಬೇಕಾದ ವಿಷಯ ಏನಂದ್ರೆ, ಈಗ ಒಬ್ರು ತೆಲುಗಲ್ಲಿ ಮಾತನಾಡುವಾಗ ಒಬ್ರು ಅದನ್ನ ಕನ್ನಡದಲ್ಲಿ ಅಥವಾ ಇನ್ನೊಂದು ಭಾಷಾಂತರ ಮಾಡ್ತಿರುವಾಗ నేను ప్రార్థన చేసేటప్పుడు వేరే వాళ్ళు కూడా జాయిన్ అయినరు ఆన్లైన్ లో. ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋ ಸಮಯದಲ್ಲಿ ಆನ್ಲೈನ್ ಅಲ್ಲಿ ಬೇರೆಯವರು ಕೂಡ ಸೇರಿ ಬಂದಿದ್ದಾರೆ. వాళ్ళకు నేను వేరే భాషలో మాట్లాడుతుంటే వాళ్ళు అర్థం కాకుండా ఆమెన్ అని చెప్పొద్దు అని క్లియర్ గా ఉంది వచనంలో. ಮತ್ತೆ ನಾನು ಅವ್ರಿಗೆ ತಿಳಿಯದ ಭಾಷೆನ ಮಾತನಾಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಮತ್ತೆ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಹೌದು ಆಮೇನ್ ಎಂಬುದಾಗಿ ಅವ್ರಿಗೆ ಹೇಗೆ ತಾನು ಹೇಳಿಕ್ ಆಗುತ್ತೆ ಅನ್ನೋ ಮಾತು ನೋಡ್ತೇವೆ. ఆమెన్ అంటే జరుగునుగాక.
ఆమెన్ ಅಂದ್ರೆ ಹಾಗೆ ನಡೆಯಲಿ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. నీకు అర్థం కానప్పుడు నువ్వు ఎట్లా నేను జరుగును గాక అని చెప్పగలుగుతావు? ನಿನಗೆ ಅರ್ಥವಾಗದೇ ಇರುವಾಗ ನೀನು ಅದು ಹಾಗೆ ನಡೆಯಲಿ ಆಗಲಿ ಎಂಬುದಾಗಿ ನೀನು ಯಾವ ರೀತಿಲಿ ಹೇಳಿಕ್ ಆಗ್ತದೆ? అర్థం చేసుకొని మనం చెప్పాలి ఆమెనని. ಅಂದ್ರೆ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡು ಆಮೇನ್ ಎಂಬುದಾಗಿ ನಾವು ಹೇಳ್ಬೇಕಾಗ. ఇంకా తర్వాత 1 కొరింథీ 14:23లో ఏమని చూడండి. 1 కొరింథీ 14:23 ఏనిది చూడోಣ. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెరి మాటలాడుచున్నారని అనుకొందరు కదా. ఏమనుకుంటారు మిమ్మల్ని చూసి? పిచ్చోళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటారు. ನಿಮ್ಮ ನೋಡಿ ಆ ಭಾಷೆ ಅರ್ಥ ಆಗದವರು ಒಳಗೆ ಬಂದಾಗ ನಿಮ್ಮ ನೋಡಿ ಏನ್ ಅನ್ಕೊಳ್ತಾರೆ? ಇವರು ಹುಚ್ಚರೆಂಬುದಾಗಿ ಅನ್ಕೊಳ್ತಾರೆ. ఏంటి ఒకరికొకరు ఏ అర్థం అయితే లేదు. ఈయన తెలుగు మాట్లాడుతున్నా, ఆయన తమిళ్ మాట్లాడుతున్నా, మలయాళం మాట్లాడుతున్నా, అరబిక్ అంతా ఏంటి మాకు ఏం అర్థమైతే లేదు, వీళ్ళే పిచ్చోళ్ళు అని అంటారు. ಇವ್ರು ನಮ್ಗೆ ಏನ್ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಅರಬ್ಬಿ ಮಾತಾಡ್ತಾರೆ, ತೆಲುಗು ಮಾತಾಡ್ತಾರೆ, ಇನ್ನೊಬ್ರು ಮಲಯಾಳಿ ಮಾತಾಡ್ತಾರೆ, ತಮಿಳು ಮಾತಾಡ್ತಾರೆ, ಏನ್ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ, ಇವ್ರಿಗೆ ಹುಚ್ಚ ಹಿಡಿದಿದೀವಿ ಎಂಬುದಾಗಿ ಅಂದ್ಕೊಳ್ತಾರೆ. మనం కూడుకునేది దేనికి ఉద్దేశం? దేవుని మహింపరచాలి, నా దేవుడు గొప్ప దేవుడు, నా తండ్రి అని మనం మాట్లాడతాం కదా. ನಾವು ಸೇರಿ ಬರುವ ಉದ್ದೇಶ ಏನಾಗಿರ್ತದೆ? ನನ್ನ ದೇವರು ದೊಡ್ಡವನು, ಆತ ನಾವನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸ್ಬೇಕು, ಆ ಒಂದು ಉದ್ದೇಶ ಉಳ್ಳವರಾಗಿರ್ತೇವಲ್ವಾ. ఇప్పుడు ఎవరో వచ్చి కూర్చున్న వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళు అన్నారు అనుకోండి. ಯಾರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದಾಗ ಅವ್ರ ನೋಡಿ ಹುಚ್ಚರಂತ ಹೇಳುವುದಾದ್ರೆ మనం ఎవరిని పూజిస్తున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నాం? ನಾವು ಯಾರನ್ನ ಆರಾಧಿಸ್ತಾ ಇದ್ದೇವೆ అంటే ఉద్దేశం వస్తుంది, వీళ్ళ దేవుడు కూడా పిచ్చోడు అని వస్తుంది. ಇಲ್ಲ ಉದ್ದೇಶ ಅಂತ ಬರ್ತದೆ, ಇವ್ರ ದೇವ್ರು ಕೂಡ ಹುಚ್ಚನಾಗಿರ್ಬೇಕನ್ನುವಂತ ಆಲೋಚನೆ ಬರ್ತದೆ. నువ్వు అనుకుంటున్నావు భాష మాట్లాడడం వల్ల నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు, గణపరుస్తున్నావు, కానీ నువ్వు ఈ విధంగా అన్నిల ముందు నీ దేవుని పిచ్చోని చేస్తున్నావు. ನೀ ಅಂದ್ಕೊಳ್ತದೆ ನಾನು ಭಾಷಣ ಮಾತಾಡ್ತಿದ್ದೀನಿ, ದೇವ್ರನ್ನ ಘನಪಡಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ. ಅದ್ರ ತಿಳಿಲಾರ್ದಂತ ಅನಜನರ ಬಳಿ ಮಾತನಾಡೋದ್ರ ಮೂಲಕ ಏನಾಗ್ತೈತೆ, ಅವರು ಅದರಿಂದ ದೇವ್ರ ನಾಮ ಅಪಕೀರ್ತಿ ಗುರಿ ಆಗ್ತದೆ. కేర్ఫుల్. మనం దేవుణ్ణి మహింపరచాలి. దేవుణ్ణి పిచ్చోన్లాగా మనం ఇతరుల దగ్గర మనం ప్రదర్శించకూడదు. ಜಾಗೃತಿಯಾಗಿರ್ಬೇಕು ವಿಷಯದಲ್ಲಿ. ನಾವು ದೇವರನ್ನ ಮಹಿಮೆ ಪಡಿಸ್ಬೇಕೆ ಹೊರತು ಇತರ ಜನರ ಎದುರುಗಡೆ ಆತನನ್ನು అపకీర్తికి గురి ಮಾಡಬಾರದು. ఇప్పుడు 1 కొరింథీ 14:24-25 చదవండి. 1 కొరింథీ 14:24-25 వచనం. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడెను. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయను. ఇప్పుడు మన వాక్యం బోధించేటప్పుడు అన్యుడు వచ్చినప్పుడు ఏమైతుంది? వాక్యం ద్వారా ఆయనకు సంధింపబడుతుంది. ఇప్పుడు వాక్ಯವನ್ನು ಉಪದೇಶ ಮಾಡುವಾಗ ಏನಾಗ್ತದೆ, ಅಲ್ಲಿ ಬರುವಂತ ಅನ್ಯ ಜನರು ಕೂಡ ವಾಕ್ಯದ ಮೂಲಕ ಸಂಧಿಸಲ್ಪಡ್ತಾರೆ. అప్పుడు ఏమైతాడు? అన్యుడు అవిశ్వాసి తన పాపాలను ఒప్పుకొని తన మోకాల మీద వచ్చి ప్రభువుని అంగీకరించి ఆరాధిస్తాడు. ಹಾಗೇನಾಗುತ್ತೆ, ಆ ಅನ್ಯನು ಒಳಗಡೆ ಬಂದು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿ అతను పాపి ಅನ್ನುವಂತ ಮನವರಿಕೆ ತನ್ನ ಉಂಟಾಗಿ ಮಾನಸಾಂತರ ಹೊಂದಿ అతను తన పాపి ఏమో ఒప్పుకొని ప్రార్థిస్తాను. సో మనం దేవుని మహిమపరచాలంటే మనం సమాధానంతో, మనం అందరికి అర్థమయ్యే, అందరికీ తెలిసే ఆ ప్రాంతంలో ఆ భాషలో మాట్లాడాలి. ಹಾಗಾದ್ರೆ ನಾವು ದೇವ್ರನ್ನ ಮಹಿಮೆ ಪಡಿಸ್ಬೇಕಂತಂದ್ರೆ ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥವಾಗುವ, ಸಮಾಧಾನಕರವಾಗಿ ಅವ್ರಿಗೆ ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳುವ ರೀತಿಯಲ್ಲಿರುವಂತ ಭಾಷೆಯಲ್ಲಿ ಅವರೊಟ್ಟಿಗೆ ನಾವು ಮಾತನಾಡ್ಬೇಕಾಗ್ತದೆ. వేరే భాషలో మాట్లాడి దేవుణ్ణి కించపరచద్దు, అవమానపరచద్దు. ಬೇರೆ ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತನಾಡಿ ದೇವರ ನಾಮವನ್ನ ಅವಮಾನ ಪಡಿಸಕೂಡದು. 1 కొరింథీ 13:8. 1 కొరింథీ 13:8 చదవండి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాష అయినను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. భాష నిలిచిపోతుందేనుంది, భాష నింತು ಹೋಗುತ್ತೆ ಎಂಬುದಾಗಿ ಇದೆ. సుమేరియన్ లాంగ్వేజ్ అని ఈజిప్ట్ టైంలో, తర్వాత వేరే టైంలో ఒక భాష ఉండేది. ನೋಡ್ರಿ, ಈಜಿಪ್ಟ್ ಕಾಲದಲ್ಲಿ, ಐಗುಪ್ತರ ಕಾಲದಲ್ಲಿ ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಒಂದು ಭಾಷೆ ಇತ್ತು, ಸುಮೇರಿಯನ್ ಅಂತ ಭಾಷೆ ಇತ್ತು. అది నిలిచిపోయింది. ಅದು ಈಗ ಇಲ್ಲ, ನಿಂತು ಹೋಗಿದೆ.
ఇరాక్ దేశం బబులోన్లో ఇంకొక భాష ఉండే. ಮತ್ತೆ ಇರಾಕ್ ಬಾಬೆಲ್ ಆ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ಇದಕ್ ಮುಂಚೆ ಒಂದು ಬೇರೆ ಭಾಷೆ ಇತ್ತು. భాష నిలిచిపోతుంది, ಭಾಷೆ ಇಲ್ಲ, ಅದು ಭಾಷೆ ನಿಂತು కానీ ಹೋಯ್ತು. కానీ వాక్యం ఎప్పుడూ ఉంటది. ಆದ್ರೆ ದೇವ್ರ ವಾಕ್ಯ ಯಾವಾಗ್ಲೂ ಇರುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. లోకం గతించినా గాని వాక్యం ఉంటది. ಲೋಕವು ಅಳಿದು ಹೋದ್ರು ಸಹ ದೇವ್ರ ವಾಕ್ಯವು ಇರ್ತದೆ. మత్తయి సువార్త 18:20. ಸ್ವಾರ್ಥ 18:20 ವಚನ. ఇంకొక 5 minutes మనం చూసి మనం ముగించేద్దాం. 5 ನಿಮಿಷಗಳ ಕಾಲ ನೋಡಿ ಮುಗಿಸ್ಕೊಳ್ಳೋಣ. Matthew 5:18. Sorry, Matthew 5:18. ಮತ್ತಾಯ 5:18 ವಚನ. The heaven and earth will pass away, but not one jot or one tittle will be removed. ఆకాశమును భూమియు గతించిపోయినని గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే భాషలు నిలిచిపోతాయి కానీ వాక్యం అయితే నిలిచిపోదు. ಅಂದ್ರೆ ಭಾಷೆ ನಿಂತು ಹೋಗ್ತದೆ, ಅಂದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯ ಎಂದಿಗೂ ನಿಂತು ಹೋಗುದಿಲ್ಲ. సో మనం ఇప్పుడు దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? ಹಾಗಾದ್ರೆ ನಾವು ಯಾವ್ದಕ್ಕೆ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡ್ಬೇಕು? వాక్యానికి, ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ. సో ఇక్కడ భాషలు వాళ్ళు మాట్లాడినంటే దానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. ಇಲ್ಲಿ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಅವ್ರು ಮಾತನಾಡಿದ್ರೆ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೊಂದು ಉದ್ದೇಶ ಇದೆ. ఇక్కడ భాష దేనికి సాదృశ్యం అంటే వీళ్ళు దేవుడు వీళ్ళని ఎంచుకున్నాడు, వీళ్ళని అంగీకరించినాడు అన్న ఉద్దేశానికి సూచిస్తున్నది అపోస్తలు 10వ అధ్యాయంలో. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 10ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಇವರು ಭಾಷೆಗಳು ಮಾತನಾಡಿದ್ರೆ ಅಂತಂದ್ರೆ ದೇವ್ರು ಇವ್ರನ್ನ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ, ఏర్పడిಸಿಕೊಂಡಿದ್ದಾನೆ ಎನ್ನುವಂತ ಒಂದು ಕಾರಣವನ್ನು ತೋರಿಸ್ತದೆ. సో మనం వాళ్ళు మాట్లాడింది కదా అని మనం మాట్లాడడానికి లేదు. ಅವ್ರು ಮಾತನಾಡಿದ್ರು ಅಂತ ಹೇಳಿ ನಾವು ಮಾತನಾಡ್ಲಿಕ್ಕಾಗೆ ಇಲ್ಲ. ఇప్పుడు 47వ వచనం. 47ನೇ ವಚನ. అపోస్తలు 10:47. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించింది. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతన్ని వేడుకొనిరి. ఇప్పుడు మనం ఆర్డర్ చూద్దాం. ಈಗ ಒಂದು ಕ್ರಮವನ್ನು ನೋಡೋಣ. ఫస్ట్ ఆర్డర్ ఏంటి? ಮೊದಲ ಒಂದು ಕ್ರಮ ಏನು? అపోస్తలు 10:27-34 ప్రకారం వాక్యం విన్నారు. ಅಪೊಸ್ತಲರ 10ನೇ ಅಧ್ಯಾಯ 22ರಿಂದ ಅಲ್ಲಿ ವಾಕ್ಯ ಓದುವಾಗ ಅವರು ದೇವರ ವಾಕ್ಯ ಉಪದೇಶವನ್ನು ಕೇಳಿಸ್ಕೊಂಡ್ರು. వాక్యం విన్న తర్వాత ఏం జరిగింది? ವಾಕ್ಯ ಕೇಳಿಸ್ಕೊಂಡ ನಂತರ ಏನ್ ನಡೀತು? రెండోది అపోస్తలు 10:35-46 వాళ్ళు వాక్యం లోపల కార్యం జరిగిస్తా ఉన్నది. 10ನೇ ಅಧ್ಯಾಯ 35ರಿಂದ 46 ವಚನ ಓದುವಾಗ ವಾಕ್ಯ ಅವರ ಹೃದಯದಲ್ಲಿ ಕಾರ್ಯ ಮಾಡ್ತಾ ಬರ್ತಾ ಇದೆ. శిలువ మీద మరణించడానికి కారణం, తర్వాత హృదయంలో ఆ కార్యం వాక్యం ద్వారా నెరవేరుస్తూ వస్తున్నది. ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆತನ ಮರಣದ ಒಂದು ಕಾರಣ, ಉದ್ದೇಶ ಮಾತುಗಳು ಕೇಳುವಾಗ ಅವರ ಹೃದಯದಲ್ಲಿ ಆ ವಾಕ್ಯ ಕಾರ್ಯ ಮಾಡ್ತಾ ಬರ್ತಾ ಇದೆ. మూడోది వాక్యం విన్న తర్వాత హృదయంలో కార్యం జరుగుతుంది. మూడోది ఏంటంటే అపోస్తలు 10:44-45లో వాళ్ళ పాపి అని వాళ్ళు కన్విన్స్ అయిపోయినారు. ಅಪೊಸ್ತಲರ 10ನೇ ಅಧ್ಯಾಯ 44-45 ವಚನ ನೋಡುವಾಗ ಅವರು ಪಾಪಿಗಳೆಂಬ ಮನವರಿಕೆ ಅವರಲ್ಲಿ ಉಂಟಾಯ್ತು. నాలుగోది 45-46 వచనాల్లో వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా పొందినారు. 4ನೇದಾಗಿ ನೋಡ್ತೇವೆ 45-46 ವಚನದಲ್ಲಿ ಅವರು ಪವಿತ್ರ ಆತ್ಮ ಭರಿತರಾದರು ಎಂಬುದಾಗಿ. ఐదోది 46 వచనాల్లో వాళ్ళు సాక్షులై ఉన్నారు, వాళ్ళు దేవునికి సాక్ష్యం చెప్తున్నారు. 46 ವಚನ ನೋಡ್ತೇವೆ ಅವರು ದೇವರಿಗೆ ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ. 47-48లో వాళ్ళు నీటి బాప్తిజం కి సిద్ధపరుస్తున్నారు. 47-48ನೇ ವಚನದಲ್ಲಿ ಅವರು ಅವರನ್ನ ನೀರಿನ ದೀಕ್ಷಾ ಸ್ನಾನಕ್ಕಾಗಿ ಸಿದ್ಧಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. 47-48 వచనంలో వాళ్ళు సహవాసం కలిగి ఉన్నారు. 7ನೇದಾಗಿ ನೋಡ್ತೇವೆ ಮುಂದಿನ ವಚನದಲ್ಲಿ ಅವರು ಸಹವಾಸ ಉಳ್ಳವರಾಗಿ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ. అంటే పేతురు రాగానే బోధ స్టార్ట్ చేసిన సహవాసం లేడు. ಅಂದ್ರೆ ಪೇತ್ರನು ಬರುತ್ತಲೇ ವಾಕ್ಯೋಪದೇಶವನ್ನು ಪ್ರಾರಂಭಿಸಿದ್ರು, ಆದ್ರೆ ಆ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಅದುವರೆಗೆ ಅವರು ಸಹವಾಸದ ಅವ್ರಿಗೆ ಇರಲಿಲ್ಲ. ఇది దేవుడు ఇచ్చిన ప్యాటర్న్. ಇದು ದೇವ್ರು ಕೊಟ್ಟಂತ ಒಂದು ಕ್ರಮ.
ఇది ఈ 10వ అధ్యాయం 27 నుంచి 48 వచనాల వరకు దేవుడు ఇచ్చిన ఒక ప్యాటర్న్. ಮತ್ತೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 27ರಿಂದ 48 ವಚನದವರೆಗೆ ದೇವ್ರು ಕೊಟ್ಟಂತ ಒಂದು ವಿಧಾನ ಅಥವಾ ಕ್ರಮವಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ಈಗಲೂ ಕೂಡ ಅದೇ ನಡೀತದೆ. ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకున్నప్పుడో అప్పుడే హృదయం ఆ రాతి గుండ తీసేసి పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళని ఏకపరుస్తున్నాడు దేవుడు. ಯಾವಾಗಾದ್ರೆ ಜನ ದೇವ್ರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿಸ್ಕೊಂಡು ಅವರಲ್ಲಿ ಮನವರಿಕೆ ಉಂಟಾಗ್ತದ, ಪಾಪಿಗಳ ಗ್ರಹಿಕೆ ಉಂಟಾಗ್ತದ, ಆಗ ಪವಿತ್ರಾತ್ಮನು ಅವರಿದ್ದಂತ ಕಲ್ಲಾದ ಕಠಿಣವಾದ ಹೃದಯನ ತೆಗೆದು ಮೃದುವಾದಂತ ಮನಸ್ಸನ್ನ ಅಥವಾ ಹೃದಯವನ್ನ ದೇವರವರಿಗೆ ತನ್ನ ಆತ್ಮ ಮೂಲಕ ಕೊಡುವಾತನಾಗಿದ್ದಾನೆ. తర్వాత వాళ్ళు సాక్ష్యం చెప్తారు. ಅದಾದ್ಮೇಲೆ ಅವರು ಸಾಕ್ಷಿಯನ್ನು ಹೇಳ್ತಾರೆ. నేను ఏ విధంగా మారిపోయినాను, ప్రభు నన్ను మార్చినాడని. ನಾನು ಇಂಥವನಾಗಿದ್ದೆ, ಆದ್ರೆ ಈಗ ದೇವರನ್ನು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಮಾರ್ಪಡಿಸಿದ್ದಾನೆ ಎನ್ನುವಂತ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಾರೆ. నేను వాటర్ బాప్టిజం లో సిద్ధపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ಮತ್ತೆ ನಾನು ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ತೆಗೆದುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಈಗ ಸಿದ್ಧನಾಗಿದ್ದೇನೆ. వాటర్ బాప్టిజం నేను పాత స్వభావం మరణించినాను. ಏನು ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಅಂದ್ರೆ ಪಾಪ ಹಳೆಯ ಸ್ವಭಾವಕ್ಕೆ ನಾನು ಈಗ ಸತ್ತವನಾಗಿದ್ದೇನೆ, ಮೃತ್ಯು ಹೊಂದುತ್ತಾ ಇದ್ದೇನೆ. 48 వచ్చిన తర్వాత సహవాసము. 48 ವಚನ ನೋಡ್ತಾ ಆಗ ಅಲ್ಲಿ ನೋಡ್ತಾ ಸಹವಾಸ ಎನ್ನುವುದು సహవాసమే రొట్టె విరుచుట రసంలో పాల్గొనడం. ಆ ಒಂದು ಸಹವಾಸವೇ ಕರ್ತನ ದೇಹದಲ್ಲಿ ಆತನ ರಕ್ತದಲ್ಲಿ ಪಾಲುಗಾರರಾಗುವಂಥದ್ದು. కొన్ని సంఘాల్లో బాప్తిజం తర్వాత చేతులుంచి ప్రార్థన చేస్తారు పెద్దలు. ಕೆಲವು ಸಭೆಗಳಲ್ಲಿ ದೀಕ್ಷೆ ತೆಗೆದುಕೊಂಡ ನಂತರ ಹಿರಿಯರು ಅವ್ರ ಮೇಲೆ ಹಸ್ತಾರ್ಪಣೆ ಮಾಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. పరిశుద్ధాత్మ పొందడం దానికి సాదృశ్యం కాదు అది. ಅದು ಪವಿತ್ರಾತ್ಮ ಅವರು ಹೊಂದಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಸಾದೃಶ್ಯವಲ್ಲ. అంటే మీరు సంఘంలో చేర్చబడుతున్నారు, మా కుటుంబం ఇది ఒక దేవుని కుటుంబంలో చేర్చబడుతున్నారు, స్వీకరిస్తున్నాం అనే దానికి సాదృశ్యం. ಇಲ್ಲಿ ಸಾದೃಶ್ಯವೇನಂತಂದ್ರೆ ನೀವು ಈಗ ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ನೀವು ಸ್ವೀಕರಿಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದೀರಿ, ನೀವು ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದೀರಿ ಅನ್ನೋದಕ್ಕೆ ಒಂದು ಸಾದೃಶ್ಯವಾಗಿರ್ತದೆ. ఇది దేవుని ఒక ప్రణాళిక, ಇದು ದೇವರ ಒಂದು ಯೋಜನೆ. ఇది కొర్నేలి ఇంట్లో ప్రణాళిక. ಇದು ಕೊರ್ನೇಲಿನ ಮನೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಿದ್ದೇವೆ. ఇదే ప్రణాళిక ప్యాటర్న్ దేవుడు ఇప్పుడు మనకు చూపిస్తున్నాడు. ఇదే ಒಂದು ಪ್ರಣಾಳಿಕೆ ಅಥವಾ ಯೋಜನೆಯನ್ನು ದೇವರು ನಮಗೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. సో మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? ನಾವು ಏನು ಕಲ್ತ್ತಾ ಇದ್ದೇವೆ? పరిశుద్ధాత్మ ఇయ్యడం అనేది దేవునికి ఒక సూచన. ಪವಿತ್ರಾತ್ಮ ವರವು ಕೊಡುವಂಥದ್ದು ಅದು ದೇವರು ಅದು ಅನುಗ್ರಹ ಅಥವಾ ಅದ್ರ ಸೂಚನೆ. అది ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు. ದೇವರು ತನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಅವರನ್ನ ಸ್ವೀಕರಿಸಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ రెండోది, ಎರಡನೇದಾಗಿ భాష మాట్లాడడం, ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತನಾಡುವುದು. భాష ద్వారా దేవుని మయంపరుస్తున్నామా మనం, లేకపోతే దేవుని కించపరుస్తున్నామా? ಭಾಷೆಗಳ ಮೂಲಕ ದೇವರನ್ನ ಮಾಯಪಡಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ಅಥವಾ ದೇವರನ್ನ ಅವಮಾನ ಪಡಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. మూడోది బాప్తిజం పొందడం, ಮೂರನೇದು ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂಥದ್ದು, వాటర్ బాప్టిజం, ನೀರಿನ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ. మీరు ఇంకా వాటర్ బాప్టిజం లో మీరు అంగీకరించలేదు అంటే మీరు ఈ రోజే మీరు తీర్మానం చేసుకోండి. ನೀರಿನ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಇನ್ನು ಯಾರು ತೆಗೆದುಕೊಂಡಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಹಿಂದೆ ನೀವು ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ರಿ. మేము వాటర్ బాప్టిజం లో సాక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాను, చేతులు చూపించండి. ನಾವು ನೀರಿನ ದೀಕ್ಷಾ ಸ್ನಾನದ ಮೂಲಕ ಸಾಕ್ಷಿ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಸಿದ್ಧರಾಗಿದ್ದೇವೆ ಎಂಬುದನ್ನ ನೀವು ಕೈ ತೋರಿಸೋದ್ರ ಮೂಲಕ ನೀವು ತೋರಿಸ್ರಿ. తర్వాత సమయంలో బ్రదర్స్ మీకు సాయం చేస్తారు. ಬೇರೆ ಸಮಯದಲ್ಲಿ ಮತ್ತೆ ಸಹೋದರರಿಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ. తర్వాత సహవాసం, ಅದಾದ ನಂತರ ಒಂದು ಸಹವಾಸ ಸಭೆ. భాషలు క్లియర్ గా నేర్చుకున్నాం. భాషలు మాట్లాడడం ద్వారా దేవునికి మనం అవమానం తీసుకొస్తాం, కేర్ఫుల్ గా ఉండాలి. ನಾವು ಭಾಷೆಗಳು ಆಡೋದ್ರ ಮೂಲಕವಾಗಿ ಸಂದರ್ಭವನ್ನ ಆಲೋಚನೆ ಮಾಡ್ಬೇಕು, ಮತ್ತೆ ಅದ್ರ ಮೂಲಕ ದೇವರಿಗೆ ಅವಮಾನ ಬರದಂತೆ ಜಾಗ್ರತೆ ವಹಿಸ್ಬೇಕು. తెలియకుండానే మీరు మాట్లాడుతుంటే మీరు తక్కువ స్టాప్ చేయాలి. ఇది దేవుడి నుంచి కాదు, ఇది ತಿಳಿಯದಂತ ರೀತಿಯಲ್ಲಿ ಮಾತನಾಡ್ತಿದೀವಿ ಅಂತಂದ್ರೆ ನೀವು ತಕ್ಷಣ ಎಚ್ಚೆತ್ಕೊಳ್ಬೇಕು, ಇದು ದೇವರದ ಬರೋದಲ್ಲ. మనం ప్రార్థన చేసుకుందాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ.